అధ్యాయానికి ముందు విషయాలన్నీ తెలుసుకున్నాం. ఒకవేళ ఎవరైనా కొత్తవారు ఉన్నట్లయితే మీకు యూట్యూబ్‌లో ఈ యొక్క మెసేజ్‌లన్నీ ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఖాళీ సమయంలో యూట్యూబ్‌లో ఫెజ్ ఇండియా అని కొట్టి మీరు సీరియల్‌గా వస్తది. ఆ యొక్క ఫెజ్ ఇండియా దాంట్లో మీరు వినవలసిందిగా నేను కోరుచున్నాను. ఈ ప్రతిమ బబులోను దేశంలో నెబుకద్నెజర్ రాజు నిలబెట్టిన ప్రతిమ లాంటిదే. ఆయన ఏ విధంగా అయితే మ్రొక్కమన్నాడో దాని విషయము పోయినసారి నేను మాట్లాడినప్పుడు మీకు చెప్పాను. ఎంతమంది అయితే ఆ ప్రతిమకు మొక్కుతారో వారు బతుకుతారు, మొక్కని వారు అగ్నిగుండంలో వేస్తారు. ఇప్పుడు రాబోయే ప్రతిమ, అంత్యకాలంలో రాబోయే ప్రతిమ, ఏడేండ్ల శ్రమల కాలంలో రెండవ భాగంలో ఉన్నాం మనం. ఈ రెండవ భాగంలో అంత్యక్రీస్తు వచ్చినప్పుడు వాడు మాట్లాడతాడు. ఒక విగ్రహాన్ని నిలబెడతారు, ప్రతిమను. అంటే అంత్యక్రీస్తు, ఆ మృగము అన్న అతనే, మృగం అన్న అతనే, అంత్యక్రీస్తు అన్న అతనే. ఫస్ట్ బీస్ట్ అంటారు, మొదటి మృగం. ఎందుకంటే రెండో మృగం కూడా ఎంటర్ అయింది ఆల్రెడీ. ఈ మొదటి మృగము దానికి ఒక ఆకారం ఉంటుంది, అది మాట్లాడద్ది. ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా టెక్నాలజీ మాట్లాడే రోబోట్లు వచ్చినాయి. కాబట్టి అంతా దాంట్లో జ్ఞానం ఉన్నది. అది ప్రశ్నకు సమాధానం కూడా చెప్పగలిగిన టెక్నాలజీ ఉంటుంది. ప్రపంచాన్ని అంతటినీ దాంతో నియంత్రించడానికి ఈ విషయాలు ఇస్రాయేల్ దేశంలో మరి కట్టబడిన నూతన మందిరం చుట్టూ అన్ని డిష్ యాంటీనాలు ఉంటాయి. వరల్డ్ వైడ్ టెలికాస్ట్‌కి అన్ని ఏర్పాట్లు జరుగుతాయనేది ఊహించిన చిత్రాన్ని కూడా నేను ఇంతకు ముందు మీకు చూపించాను. సో ఈ బీస్ట్ లేకపోతే మృగము అంత్యక్రీస్తు లేదా అబద్ధ క్రీస్తు అతని కంట్రోల్‌లోకి వెళ్ళినప్పుడు అతను రోబోటిక్ మ్యాన్ టు స్పీక్ విత్ నాలెడ్జ్ అనే విషయాన్ని మీకు చెప్పాను. అది మందిరానికి ముందు 666 వాడి సంఖ్య. కాబట్టి ఆ సంఖ్యను బట్టి మందిరం ఇది ఇశ్రాయేలీయులు ఏర్పరచుకున్న మందిరము. ఆ మందిరంలో బలులు అన్ని ఆపేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ దాని కంట్రోల్ రూమ్స్ పెట్టుకుని వాడు వరల్డ్ వైడ్గా టెలికాస్ట్ చేస్తాడు. ఈ మృగం ఆకాశం నుండి అగ్ని దిగొచ్చేటట్టుగా. తర్వాత సెకండ్ బీస్ట్ అన్నది ఫాల్స్ ప్రాఫెట్. అమెరికా సహాయంతో ఆ ఫాల్స్ ప్రాఫెట్ కూడా బయటకు వస్తాడని. హౌ యుఎస్ఏ విల్ సపోర్ట్ ఫాల్స్ ప్రాఫెట్. ప్రపంచవ్యాప్తంగా మరి ఈ యొక్క ప్రపంచంలోని అగ్రరాజ్యంగా ఉంటున్న అమెరికా దేశము రేపు ఏ విధంగా ఈ ఫాల్స్ ప్రాఫిట్ కంట్రోల్లోకి వెళ్ళి వాళ్ళు ఈ యొక్క అబద్ధ క్రీస్తు లేకపోతే యాంటీ క్రైస్ట్కి సపోర్ట్ చేస్తారన్న విషయాన్ని నేను వివరించాను. మీ అండర్స్టాండింగ్ కోసం నేను మళ్ళీ ఈ స్లైడ్స్ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే 2 వారాల తర్వాత మీకు కంటిన్యూషన్ కోసం నేను చూపిస్తున్నాను. కెథోలిక్ చర్చ్ వరల్డ్ వైడ్ బికమ్ స్ట్రాంగ్. ఆ సమయంలో కెథోలిక్ చర్చి దాని అధిపతి ఎవరైతే వస్తారో ప్రపంచవ్యాప్తంగా మరి యొక్క క్రైస్తవత్వాన్ని లేక క్రైస్తవ విశ్వాసాన్ని అజమాయిషీ చేసే కంట్రోల్లోకి వెళ్తుంది. అమెరికా మే డైరెక్ట్లీ సపోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ వాటికన్ పోప్ ఆర్ దట్ టైమ్ వరల్డ్ రిలీజియన్స్ సపోర్ట్స్ ఐడల్ వర్షిప్. సో వరల్డ్ రిలీజియన్స్ అన్ని ఎక్యుమెనికల్ మూవ్మెంట్ వస్తుంది. అన్ని మతాలు ఒకటే, అందరూ విశ్వాసం ఒకటే, ఒకటే దేవుడు అంటూ అందరూ కలిసిపోతారు. ఐడల్ వర్షిప్ని హైలైట్ చేస్తారు. విగ్రహారాధన అన్నది అంత తప్పేమి కాదు అన్నట్టుగా, ఇంకా ఇప్పుడున్న విగ్రహారాధన కన్నా విగ్రహారాధన పెరుగుతుంది. దిస్ వరల్డ్ వైడ్ రిలీజియన్ హెడ్ మే ఇన్స్టాల్ ఎ స్టాచ్యూ. అతని ద్వారా ఆ యొక్క స్టాచ్యూని ఇన్స్టాల్ చేసి విత్ ద పవర్ ఆఫ్ సాటన్, సాతాను యొక్క శక్తుల చేత మరి ఆ బీస్ట్ లేకపోతే ఫాల్స్ క్రైస్ట్ ఆయన నంబరే 666. 666 నంబర్ గురించి పూర్తి వివరాలు డాక్టర్ సుధీర్ గారు మీకు వివరణ ఇచ్చారు. ఫస్ట్ బీస్ట్ హెడ్ అంటే ఇజ్రాయెల్ లీడర్, ఇజ్రాయెల్ దేశానికి. ఎందుకంటే ఆ ఓల్డ్ రోమన్ కింగ్డమ్ లేకపోతే రోమా ప్రభుత్వ పరిధిలో ఉండే అవన్నీ కూడా తిరిగి ఒక కూటమిగా ఏర్పడినప్పుడు దానికి హెడ్గా ఈ బీస్ట్ వస్తాడు. అతడు కూడా యూదుడై ఉంటాడు. ఇజ్రాయెల్ ఫాల్స్ క్రైస్ట్ మే గెట్ సపోర్ట్ ఫ్రమ్ ఫాల్స్ ప్రాఫిట్ టు వర్షిప్ ద బీస్ట్ ఐడల్. కాబట్టి ఈ యొక్క మృగం యొక్క ప్రతిమకు మొక్కడానికి ఇన్ని ఏర్పాట్లు జరుగుతుంది. సో బబులోన్ దేశంలో ఉన్న ప్రతిమకును ఇప్పుడున్న అమెరికాకు, ఫ్రమ్ బాబిలోన్ టు అమెరికా అని చెప్పాను. సో ఈ సపోర్ట్ని తీసుకుని ఈ యొక్క విగ్రహారాధనకు అన్ని ఏర్పాట్లు జరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో సాతాను యొక్క పూజ కూడా జరుగుతుంది.
మీరు వాటికన్లో కానీ కొన్ని చర్చెస్లో కానీ ప్రపంచవ్యాప్తంగా చర్చెస్లో కానీ పుణ్యక్షేత్రాలు క్రైస్తవ పుణ్యక్షేత్రాలని చెప్పబడుతున్న దగ్గర ఎక్కడ చూసినా మీకు విగ్రహాలు ఉంటాయి. ఈ విగ్రహాల యొక్క కల్చర్ని ఇంకా అభివృద్ధి పొందుతారు. సో విగ్రహాల మీద ఆధారపడడం, విగ్రహాలకు పూజించడం, క్యాండిల్స్ వెలిగించడం, కొబ్బరికాయలు కొట్టడము, లేకపోతే బొట్లు పెట్టుకోవడము, విభూది రాసుకోవడము, ఇవన్నీ కూడా ఇంకా పెరిగే అవకాశము ఈ అంత్యకాలంలో ఉన్నది. అందరూ ఆ యొక్క విగ్రహారాధనకు మాస్క్ వెళ్తారు. విగ్రహాల దగ్గర నుంచి దీవెన తీసుకోవడం కూడా తప్పేమి కాదు. సో విగ్రహాల దగ్గర వంగి ఆ విగ్రహాల ద్వారా దీవెన పొందడానికి ప్రయత్నం చేస్తారు. బ్లాక్ మాస్ లేకపోతే ఈ యొక్క నల్ల దుస్తులు వేసుకున్న ఒక ఫాదర్స్ బ్లాక్ మాస్ వాటికన్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. సాటనిజం ఐడల్ వర్షిప్ స్టార్ట్ అయింది. తర్వాత ఇది కెథోలిక్ వరల్డ్ కార్డినల్స్. సో కార్డినల్స్ వరల్డ్ వైడ్గా ఉన్న ఆర్చ్ బిషప్స్ అండ్ కార్డినల్స్. సో వీళ్ళ కంట్రోల్లో ప్రపంచమంతా ఉండబోతుంది. ఆల్ రిలీజన్స్ పోప్ విత్ హిందూ, బుద్ధిస్ట్ అండ్ ముస్లిం అండ్ క్రిస్టియన్స్ అంత ఒక స్టేజ్ మీదకి వచ్చి ఎక్యూమెనికల్ మూమెంట్ని ప్రచారం చేయబోతున్నారు. ఇది ఓల్డ్ పిక్చర్స్, ఆల్రెడీ జరిగిపోయిన పిక్చర్స్, ఇది కొత్తవేం కాదు. ఆల్రెడీ దానికి నాంది పలికారు. వాటి మీదే ఈ యొక్క ప్రపంచమంతా కూడా శాంతి అనే పదాన్ని ఉపయోగించి మనం అందరము సహోదరుల మన విషయంలో అందరూ కలిసి ఒక మతాన్ని కింద, ఒక గొడుగు కింద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా రాబోయే అంత్యక్రీస్తుకి రోడ్డు వేస్తున్నారు ఈ సూచనలు. సాటన్ అట్ ద వాటికన్ అనే ఒక పిక్చర్స్ ఎప్పుడో రిలీజ్ అయినవి. తర్వాత టు మేక్ స్టాచ్యూ ఆఫ్ ద ఫస్ట్ బీస్ట్ మేబీ లైక్ జూయిష్ రబీ యాజ్ ఫాల్స్ ప్రాఫిట్. అతడు యూదుడి నుంచే రావాలి కాబట్టి ఈ విధంగా యూదుడైన రబీ లాగా ఉండి అతను యేసుక్రీస్తుకు విరోధిగా మారిపోయి ఫాల్స్ క్రైస్ట్గా ఆఖరికి ఫైనల్గా మా ఆలయంలో కూర్చుని నేనే క్రీస్తునని ప్రకటించుకుంటా. అతని నంబరు 666. దీని గురించి చాలా విపులంగా 2 వారాలు చర్చించారు. ఈ వివరాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. 666 అతని ముద్ర లేక అతని యొక్క సంఖ్య. ఆ సంఖ్యలో జ్ఞానం ఉన్నది. అతను చేసే అద్భుతాలు అవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తే ప్రపంచంలో మీరు టీవీలో కానీ లేకపోతే షోస్, డైరెక్ట్ లైవ్ షోస్లో కానీ చాలా అద్భుతమైన మహిమలు చేస్తున్నట్లుగా మనకు చూపిస్తారు. అవన్నీ సాటానిక్ పవర్తో చేస్తున్న మహిమలు. యేసుక్రీస్తు ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో చేసేవి కావు. కాబట్టి ఈ బ్లాక్ మ్యాజిక్ లేకపోతే హిప్నటిజం అని రకరకాలుగా పిలువబడుతుంది. మన భారతదేశ తెలుగు భాషలో ఇంద్రజాల, మహేంద్రజాలం అని పిలుస్తున్నారు. అలాగే ఈ యొక్క మహిమల చేత చేయబడిన వాడు రాబోయే ఈ జూయిష్ హీబ్రూ లేకపోతే అబద్ధ ప్రవక్త అలాంటి విద్యలు చాలా ఎక్కువగా నేర్చుకుని హైలీ ఇంటెలెక్చువల్ అండ్ కన్నింగ్ ఫెలో అని అతను రాబోతున్నాడు. అతనే ఫాల్స్ క్రైస్ట్. ఇది మందిరం ముందు అతను చేసే అద్భుతాలు. కామన్ మార్కెట్ ఏర్పడబోతుంది. దానికి 666 ముద్ర ఉండాలి. మీరు ఏమన్నా కొనుక్కోవాలంటే గేట్ కూడా ఓపెన్ అవ్వదు. 666తో మీకు ఒక నంబర్ ఇస్తాడు. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఉన్నట్లుగానే లేకపోతే ప్రపంచంలో ఉన్నట్లుగానే వాళ్ళకి సెక్యూరిటీ నంబర్ ఉంటుంది. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఐడి నంబర్స్ ఉంటాయి. సోషల్ సెక్యూరిటీ నంబర్ అనేది అమెరికాలో ఉంటుంది. అలాగే ఈ సెక్యూరిటీ నంబర్ ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకటే కోడ్ వస్తుంది. దానికి కోడ్కు ప్రారంభం 666 ఉండబోతుంది. సో 666 బీస్ట్ యొక్క నంబర్ లేకపోతే మృగం యొక్క, అబద్ధ క్రీస్తు యొక్క, సాతాను ప్రేరితమైన అతని యొక్క నంబర్. ఇది వేసుకుంటేనే నీకు ఏమైనా దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా ఈ మాస్ కానీ ఇవన్నీ డైరెక్షన్స్ అన్ని ఒక రిలీజియస్ హెడ్ కిందకు వస్తుంది. అందుకనే మే డైరెక్ట్స్ వరల్డ్ టు వర్షిప్ ఫస్ట్ బీస్ట్. అందుకనే మే అని చెప్పాను. ఏం జరగబోతుందో, ఎక్కడి నుంచి జరగబోతుందో తెలియదు, కానీ ఇప్పుడున్న సూచనల ప్రకారము మే డైరెక్ట్ వరల్డ్ టు వర్షిప్ ఫస్ట్ బీస్ట్. ఆ ఫాల్స్ ప్రాఫిట్ని, అబద్ధ క్రీస్తుని వర్షిప్ చేయండి. ఆ బీస్ట్ మాట్లాడతాడు, ఆ విగ్రహం మాట్లాడుతుంటది. 2 అద్భుతాలు చేస్తారు. ఇలాగా బబులోన్ దేశంలో దానియేలు గ్రంథంలో మరి 2వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఉన్న పరిస్థితులు పాపల్ రోమ్లో జరగబోతున్నది ప్రవచనాత్మకంగా.
అవన్నీ విషయాల్లో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఈ విషయం మనం చర్చించాం. 666 ముద్ర ఉంది. కానీ ఈ అంత్య దినాల్లో మీకు ఒక ఛాలెంజ్ ఇచ్చాను నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు. నెబుకద్నెజర్ రాజు మరి ఆ ప్రతిమకు మొక్కండి అని చెప్పినప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రమే ధైర్యంగా నిలబడ్డారు. రాజుగారి పక్కన దానియేలు కూడా నిలబడే ఉన్నాడు. వీళ్ళు మొక్కలేదు. వీళ్ళు నలుగురు కూడా మొక్కలేదు. కానీ ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తారు. సో వాళ్ళు సజీవులై బయటకు వచ్చారు. రాబోయే దినాల్లో ఇలాంటి పరీక్ష మళ్ళా వచ్చినప్పుడు బబులోను దేశంలో ఉన్న విగ్రహము వచ్చినట్లుగానే రాబోయే దినాల్లో ఒకవేళ క్రీస్తు రాకడ సమీపమైతే మనం బ్రతుకుంటే విశ్వాసంగా ఒక క్రైస్తవ విశ్వాసిగా యేసుక్రీస్తు బిడ్డగా మీరు ముద్ర వేయించుకోకుండా, ఆ ప్రతిమకు మొక్కకుండా, విగ్రహారాధన చేయకుండా, విగ్రహారాధన అనేది వ్యభిచారంతో సమానమైన పాపముతో సమానమని బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. అలా ధైర్యంగా నిలబడే విశ్వాసులు ఎంతమంది ఉన్నారని మీకు చెప్పాను. సో ఈ యొక్క కంక్లూజన్స్ లో కూడా బీస్ట్ లేకపోతే మృగము అది రోమా ప్రభుత్వము, ఏన్షియంట్ రోమన్ వరల్డ్ నుంచి వచ్చిన ఆ ప్రభుత్వం మీద అజమాయిషి వహిస్తున్న ఈ యొక్క మృగము, తర్వాత డ్రాగన్ అంటే సాతాను. ఈ యొక్క సాతానుడు వారి యొక్క శక్తుల చేత వీళ్ళని ప్రభావితం చేయడము, గొర్రె పిల్లలాగా కనబడుతున్న ఫాల్స్ ప్రాఫిట్. ఈ ఫాల్స్ ప్రాఫిట్ గురించి కూడా మీకు వివరించారు. ఈ ముగ్గురు చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంటారు. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఆ యొక్క విగ్రహాన్ని, ఆ బీస్ట్ ని లేకపోతే ఫాల్స్ ప్రాఫిట్ ప్రేరణ ద్వారా మొక్కుతారు. కాబట్టి ఈ 666 ముద్ర వేయించుకోవడం, ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్ వేసుకోవడానికి సిద్ధపడతారు చాలా మంది. ఎవరంటే యేసును నమ్మని వారు, పరిశుద్ధాత్మ లేని వారు, మారు మనసు పొందని వారు, కాంప్రమైజ్ అయిపోయి వరల్డ్లో ఆ విధంగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క 42 నెలలు మహాశ్రమల కాలం. శ్రమల కాలంలో రెండవ భాగంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి విశ్వాసులకి. అప్పటికే ఇశ్రాయేలీల్లో ఉన్న విశ్వాసులు, భక్తులు వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఏంటి మీ గోల? అంత గట్టిగా అరుస్తారేంటి? అంత గట్టిగా అరుస్తారేంటంట? అన్మ్యూట్ చేయండి. వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు. సో 42 నెలలు అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయిన సంఘము. ఇక్కడ విశ్వాసులు, యెరూషలేములో మిగిలిపోయిన విశ్వాసులు, పరిశుద్ధులు, ప్రపంచవ్యాప్తంగా మిగిలిపోయిన పరిశుద్ధులకి పరీక్షా కాలం. కాబట్టి ఇది హియర్ ఈస్ ద కాల్ ఫర్ ఎండ్యూరెన్స్ అండ్ ఫెయిత్ ఆఫ్ ద సెయింట్స్. పరిశుద్ధులు ఈ శ్రమల కాలంలో కూడా ఉంటారు. వాళ్ళ యొక్క ఓర్పు, వాళ్ళ యొక్క విశ్వాసము పరీక్షకు నిలుస్తుంది. ఈ పరీక్షలో నిలబడిన వాడే పరిశుద్ధుడు, ఆత్మపూర్ణుడు. రాబోయే నిత్య జీవంలో యుగయుగాలు ప్రభు చేత పాలింపబడే ఆ యొక్క నిత్య జీవంలో ఉండడానికి వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ స్టాండ్ని బట్టి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అన్న సంగతి మనకి పరిస్థితి, రాబోతున్న పరిస్థితుల గురించి మీకు చెప్తున్నాను. యాంటీ క్రైస్ట్ హూ ఈస్ హీ అన్నది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ డ్రాగన్ గురించి, అంటే సాతానుడు, బీస్ట్ సముద్రంలో నుంచి వచ్చిన బీస్ట్. సముద్రం అంటే ప్రజలు, అన్ని జనులైన ప్రజలని. తర్వాత ల్యాండ్ నుంచి వచ్చిన బీస్ట్ అబద్ధ ప్రవక్త. ఈ 3 బీస్ట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇది దానియేలు గ్రంథం 7వ అధ్యాయము కాబట్టి నుండి మొదలుపెట్టి 11వ అధ్యాయం వరకు డిఫరెంట్ స్టేజెస్ మీద ఇవన్నీ కూడా మీకు ఆ టేబుల్ ఆల్రెడీ మీకు వివరించాను. ఫైనల్గా వర్షిప్ ఇమేజ్ ఆర్ డై. ఈ యొక్క అంత్యక్రీస్తు విగ్రహాన్ని పూజించండి, దేవాలయం ముందున్న ప్రతిమను పూజించండి, లేకపోతే చావండి అన్న ఆర్డర్ రాబోతుంది. ఎందుకంటే మీకు మందులు దొరకవు, ఫుడ్ దొరకదు, మీరు ఎక్కడికి ప్రయాణం చేయలేరు, ఫ్లైట్లు ఎక్కలేరు, ఎక్కడికి ఎలాంటి పరిస్థితుల్లోనూ మీకు అన్ని ఆటంకాలు ఉంటాయి. వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ ఏమిటంటే లివ్ ఆర్ డై. ఆ ఇమేజ్కి మొక్కి పూజ చేయించి బ్రతకండి, లేకపోతే చావండి అనే పరిస్థితుల్లో. ఆర్ యు లిజనింగ్? మీరు వింటున్నారా అన్న విషయాన్ని చెప్పాను. మనం ఆ విధంగా నిలబడినట్లయితే అప్లికేషన్ పార్ట్ కూడా మీకు చూపించాను నేను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 6, 15, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం వరకు మీకు చూపించాను. ద ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్. ఇలాగా ఫోర్ హెడ్ మీద కూడా
ఇప్పుడు మనం ప్యాకెట్స్ మీద మనం కొనుక్కుంటున్న వస్తువుల మీద ఈ బార్ గ్రాఫ్ బార్ పిక్చర్ ఉంటుంది. ఈ బార్ కోడ్ అంటారు, దీన్ని బార్ కోడ్ అంటారు. ఈ బార్ కోడింగ్ లో 666తో స్టార్ట్ అవుతుంది. ఈ బార్ కోడింగ్ లో ఏ వస్తువుకైనా బార్ కోడింగ్ ఉంటుంది. ఆ బార్ కోడింగ్ లో మీకు కూడా బార్ కోడింగ్ తో ఉన్న చిప్ ని ఇన్సర్ట్ చేస్తారు, ముద్రిస్తారు. మీ ఫోర్ హెడ్స్ లో కానీ లేకపోతే హ్యాండ్స్ లో కానీ. ఈవెన్ ఫ్లైట్స్ లో వెళ్ళినా సరే మీ సూట్ కేసు కూడా 666తో కూడుకున్న బార్ కోడింగ్ తో ఉన్న ట్యాగ్లు వస్తాయి. ఇది వరల్డ్ హిస్టరీ ఇన్ ప్రొఫెటిక్ సింబల్స్ అని ఒక చార్ట్ ఎప్పుడో తయారు చేశారు. ఇది జలప్రళయానికి మొదలుకొని లేకపోతే క్రియేషన్ నుంచి మొదలుపెట్టి జలప్రళయం నుంచి రకరకాల సింబల్స్, ఈ సింబల్స్ మనకు కనబడుతుంది. ఈ సింబల్స్ అన్ని కూడా మనకి ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం దగ్గర నుంచి చూస్తే రకరకాల సింబల్స్ మనం స్టడీ చేశాం. ఈ సింబాలిక్ లేకపోతే సూచన, ఒక గుర్తులు మనకి ఇవ్వబడుతున్నాయి. సో నిజంగా మృగాలు కాదు, మృగాలు వెనక ఉన్న వ్యక్తుల గురించి వివరిస్తున్నాం. ఆఖరికి సిలువ కూడా ఒక సూచన, మనకి ఒక సింబల్. అంతేగాని సిలువ దేవుడు కాదు, సిలువలో శక్తి లేదు. సిలువ ఒక చెక్క కర్ర, అది అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువ వేశారు. తర్వాత వచ్చే విగ్రహాల్లో లేకపోతే మృగాలు, రకాల బీస్ట్లు, ఇవన్నీ కూడా తర్వాత రాబోయే ఒక వ్యభిచారంతో కూడుకున్న బబులోను, మహాబబులోను, ఇవన్నీ వస్తాయి. తర్వాత పరలోక పట్టణము, ఇవన్నీ సూచనలు సింబాలిక్ గా మనకి చెప్పబడ్డాయి. ఈ సింబాలిక్ లాంగ్వేజ్ మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ 666 గురించి చూస్తే దాంట్లో జ్ఞానం ఉన్నది అని చెప్పారు. కంప్యూటర్ నంబర్ని కూడా నంబరింగ్ చేస్తే 666 నంబర్ వస్తుంది, 666. సో కంప్యూటర్ ద్వారానే ఇప్పుడు మనం లైవ్ లో కూడా ఇది చూస్తున్నాం. దీంట్లో జ్ఞానం ఉంది. మీరు మీ ఇళ్లలోనే కూర్చున్నారు. కంప్యూటర్ ద్వారా మరి అప్లింకింగ్, శాటిలైట్ అప్లింకింగ్ ద్వారా మన కంప్యూటర్లోను మన ఫోన్లోను ఈ టెక్నాలజీని చూస్తున్నాం. ఇది మనం ఒకరినొకరు చూడగలుగుతున్నాం. కాబట్టి దీంట్లో జ్ఞానం ఉన్నది. కంప్యూటర్ అన్న దానికి 666తో పోల్స్తారు. మ్యాన్ అన్నది లేకపోతే న్యూమరికల్ ప్యాటర్న్ ఇన్ ద బైబిల్. న్యూమరికల్ అంటే సంఖ్యాశాస్త్రం అంటారండి. సంఖ్యాశాస్త్రము, ఈ సంఖ్యాశాస్త్రము దీన్ని ఎక్కువ డెవలప్ చేసింది యూదులే. మళ్ళీ యూదులు ఈ సంఖ్యాశాస్త్రాన్ని డెవలప్ చేశారు. యూదుల నుంచే ఈ సంఖ్య యొక్క శాస్త్రాన్ని రకరకాల కలిపి మరి ఖగోళ శాస్త్రానికి లింక్ చేశారు. ఈ ఖగోళ శాస్త్రానికి లింక్ చేసి ఈ సంఖ్యాశాస్త్రంలో ఈ యొక్క నెంబర్ చూస్తే మ్యాన్ అంటే మనిషి, మానవుడి యొక్క సంఖ్యాశాస్త్రము 6, మ్యాన్ నంబరు 6 అవుతుంది. ఫస్ట్ బీస్ట్ అంటే ఫాల్స్ క్రైస్ట్, అబద్ధ క్రీస్తు, మృగము, అతని నంబర్ కూడా, అతను మనిషే, అతడు మృగం కాదు, మనిషి, అతని నంబర్ కూడా 6. సెకండ్ బీస్ట్ ఫాల్స్ ప్రాఫెట్, అబద్ధ క్రీస్తు, అతడు కూడా మానవుడే. అతడు ఒక రిలీజియస్ హెడ్ లేకపోతే క్రైస్తవ మతము అని చెప్పుకుంటూ మతానికి నేనే హెడ్ని, నేనే అధిపతిని ప్రపంచానికి, నా కింద ఎంతమంది ఉన్నారు అని చెప్పుకుంటూ అతను కూడా మ్యాన్. కాబట్టి అతని నంబర్ కూడా 6. డ్రాగన్, రెడ్ డ్రాగన్ అంటే ఎర్రని ఘట సర్పం అని చెప్పారు. సాతానుడు ఈవిల్ స్పిరిట్. ఈ సాతాను యొక్క ఈవిల్ స్పిరిట్ కూడా 6 నంబరే. సో ఈ ముగ్గురు కలిసి ప్రపంచాన్ని మోసం చేయడానికి, మాయ చేయడానికి, వాళ్ళని పాపంలో పడవేయడానికి కంకణం కట్టుకున్న తిరత్వం వీళ్ళు. పరిశుద్ధ తిరత్వం కాదు, ఈవిల్ ట్రినిటీ అంటారు దీన్ని, ఈవిల్ ట్రినిటీ. ఈ ముగ్గురు కూడా ఈవిల్ ట్రినిటీ. కనపడని సైతాను, కనపడే అంత్యక్రీస్తు లేకపోతే అబద్ధ క్రీస్తు, కనపడే ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త. సో ఈ ముగ్గురు ఈవిల్ ట్రినిటీ అంటారు. బట్ పరిశుద్ధాత్మ ద్వారా త్రిత్వమైన ఏకదేవుడు, పరిశుద్ధ దేవుడు, త్రిత్వమైన దేవుడు, గాడ్ ఈజ్ సింబల్ ఇస్ 7. గాడ్ న్యూమరికల్ లో నంబర్ 7 అంటారు. ఫాదర్ యెహోవా ఈజ్ ఎ స్పిరిట్. ఆయన మనిషి కాదు, శరీర రక్త మాంసాల్లో ఉన్నవాడు కాదు. ఆయన స్పిరిచువల్ బీయింగ్, ఆల్ మైటీ గాడ్, ఆల్ పవర్ఫుల్, ఆమ్నిపొటెంట్, ఆమ్నిప్రెసెంట్ అని చెప్పబడుతున్న క్యారెక్టర్స్ కలిగిన ఫాదర్ 7 నంబర్. సన్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు, క్రైస్ట్ యేషువా, స్పిరిచువల్ బాడీ. పునరుద్ధానం అయిన తర్వాత స్పిరిచువల్ బాడీగా ఆయన శరీరాన్ని ధరించారు. ఆయన కూడా ఆత్మరూపి అయిన దేవుడే, పరిశుద్ధ ఆత్మ వలన శరీరాన్ని ధరించారు.
మనలాగే మానవులాగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నారు. మరణించి 3వ దినాన తిరిగి లేచారు. తిరిగి లేచినప్పుడు ఆయన ఆత్మ శరీరంతో వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన నంబర్ కూడా 7. హోలీ స్పిరిట్ నంబర్ కూడా 7. అది స్పిరిచువల్. కాబట్టి త్రిత్వమైన ఏకదేవుడు 7, మానవుడు 6, త్రిత్వమైన సాతాను శక్తులు 3 శక్తులు 6వ నంబరు. అందుకే 666. త్రిత్వమైన దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అందుకే 777 అన్నది ఎక్కువ మంది వాడతారు. ఇది దేవుని యొక్క సంపూర్ణతకు గుర్తు. 777. పాపానికి, అపరిశుద్ధతకు, ఈవిల్ స్పిరిట్కి గుర్తు 666. సో ఈ నంబర్ని గుర్తుపెట్టుకోనండి. ఈ న్యూమరికల్ నంబర్ని బట్టి, దీన్ని బట్టి చూస్తే ఈ యొక్క విషయాలు అర్థం చేసుకున్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ పేజీలోకి నేను వెళ్ళబోతున్నాను. 14వ అధ్యాయం దానికి నేను వెళ్ళబోతున్నాను. ఓకే, నా సిస్టమ్ కొద్దిగా స్లోగా ఉన్నది. సో ఆఫ్టర్ రెవల్యూషన్ 13th చాప్టర్, 13వ అధ్యాయం తర్వాత ఈ రోజున ప్రత్యేకంగా హెవెన్లీ విజన్. మనకు తెలుసు, అపోస్తులుడైన యోహాను పద్మస్ ద్వీపంలో ఉంటూ, ఆ జైల్లో ఉంటూ, మరి దేవుని యొక్క దర్శనాన్ని బట్టి రాబోయే కాలంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్నది ప్రత్యక్షంగా చెవులతో వింటున్నాడు. ఆత్మవశుడై పరలోకానికి ఎత్తబడి ఆయన దేవుని యొక్క విషయాలు, ఆయన యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు, దూత మాట్లాడిన మాటలు, తను చూస్తున్నవి గ్రంథపు చుట్టలో రాస్తున్నాడు. ఈ యొక్క 14వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే 1 నుంచి 5 వచనాలు విజన్ ఆఫ్ ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్. ల్యాంబ్ ఆఫ్ గాడ్ అంటే గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఎవరో అన్నది నేను ఇంతకుముందు పూర్తి వివరాలు మీకు ఇచ్చాను. ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గురించిన యోహాను చెప్పిన సాక్ష్యము, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సువార్తల్లో మనం చూస్తాం. యోహాను యొక్క పరిచర్యలో రాబోతున్న రారాజు, ప్రభులకు ప్రభు, రక్షకుడు, విమోచకుడు, రక్షించే పాపముల నుండి రక్షించేవాడి గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన లోక పాపాలు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేస్తాడు. మొదటి వచనంలో కనుక మీరు చూసినట్లయితే 14వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మరియు నేను చూడగా అంటాడు. మరియు ఇది కంటిన్యూషన్. 13 అధ్యాయాల్లో ఆయన చూసింది, వింటున్నది రాస్తున్నాడు గ్రంథపు చుట్టల్లో. ఈ గ్రంథపు చుట్టల్లో రాస్తున్నప్పుడు కంటిన్యూషన్ చేస్తూ అందుకే మరియు అని ప్రారంభిస్తాడు. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. సియోను పర్వతం, ఇక్కడ సియోను పర్వతం అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. సియోను పర్వతం భూమి మీద ఉంది కదా, ఇప్పుడు దర్శనం పరలోకంలో కదా. సో ఇది పరలోక దర్శనము, ఫిజికల్గా భూమి మీద ఉన్న సియోను పర్వతం కాదు, సియోను ప్రదేశం కాదు, యెరూషలేములో చుట్టుపక్కల ఉంటున్న జయోన్గా పిలువబడుతున్న సియోనుగా పిలువబడుతుంది కాదు. పరలోకములో దర్శనములో ఆయన గొర్రెపిల్ల పరలోక దేవదూతల మధ్య, తర్వాత 4 జీవుల గురించి వివరించే 4 జీవులు స్తోత్ర గీతాలు పాడుతున్నప్పుడు
పరిశుద్ధులందరూ స్తోత్ర గీతాలు పాడుతున్న సమయంలో, ఎందుకంటే పరిశుద్ధులైన ఆత్మలు దేవునిలో కలిసిపోయినవి, అవి కూడా దేవుణ్ణి వేడుకుంటున్న 2 సందర్భాలు మనం చూసాం. సో ఇది పరలోకములో ఉంటున్న సియోను పర్వతం. ఇక్కడది భూమి మీద కాదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే యేసుప్రభు వారు ఇంకా భూమి మీదకి తిరిగి రాలేదు. ఇక మేఘాల మీద తిరిగి వచ్చే సమయం ఇంకా ఉన్నది. ఇది కడబోర మ్రోగక ముందు జరుగుతున్న సంఘటనలు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. కడబోర మోగక ముందు జరుగుతున్న సంఘటనలు. 6వ బోర మోగింది, శ్రమలు ప్రారంభమయ్యేవి. అయ్యో 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 అని. సో 2 గొప్ప శ్రమలు ముగిసినవి. 3వ శ్రమ కొనసాగుతుంది. ఈ 3వ శ్రమలోనే అంత్యక్రీస్తు బయలుపడుతున్నాడు. అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, వాళ్ళు చేసే దుర్మార్గపు క్రియలు, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండే క్రియలు. సో వాటిని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇది సియోను పర్వతం అంటే యెరూషలేములో ఉంటున్న జయోన్ కాదు, సియోను పర్వతము కాదు, పరలోకములో. ఇదిగో నేను చూడగా గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసళ్ళ యందు లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. 1,44,000 మంది. వీరి గురించి నేను ఆల్రెడీ మీకు వివరణ పూర్తిగా ఇచ్చాను. వీళ్ళు పరిశుద్ధులు, స్త్రీ సాంగత్యం ఎరగని వారు, ప్రభు సేవార్థమై వాళ్ళ జీవితాలను సమర్పించుకున్నవారు. వీరు శ్రమల కాలం ప్రారంభమైనప్పుడు 2 సాక్షులు యెరూషలేములో ప్రారంభించిన గడియల్లో, ఆ సమయంలో జరిగిన యుద్ధంలో శత్రువుకు సాతాను యొక్క సంఖ్య 50,000 మంది సైన్యము యెరూషలేము మీదకి దండెత్తి వచ్చినప్పుడు వీరు చంపబడతారు. 1,44,000 మంది సాక్షులు, పరిశుద్ధులు, వీరు చంపబడ్డారు. వీరి ఆత్మలు దేవుని సన్నిధికి చేరిపోతాయి. అదేవిధంగా 2 సాక్షుల గురించి కూడా వివరాలు మీకు ఇచ్చాను. 2 సాక్షులు కూడా చనిపోతారు. వారు యెరూషలేము వీధుల్లోనే ఉంటారు. సో 3 రోజులు గడిచిపోయిన తర్వాత మరలా వాళ్ళు లేచి నిలబడి వాళ్ళు ఆరోహణమై వెళ్ళిపోయినట్లుగా, ఇటు రండి అని పిలుచుకుని వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూసాం. వాళ్ళ యొక్క పరిస్థితి తిరిగి జీవం పొందినట్లుగా మనం చూస్తున్నాం. చనిపోయిన వారు సైతము జీవం పొందడము అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అప్పుడు ప్రజలకు భయం కలుగుద్ది. అయ్యో, ఇంత ఘోరమైన తప్పిదం మనం చేశాము, దైవజనులైన వారిని 2 చంపేశామని ఇశ్రాయిల్లో చాలా మంది దేవుని వైపు తిరుగుతారు. కొంతమంది మాత్రము ఆత్మ లేని వారు, దెయ్యపు ఆత్మ కలిగిన వారు దేవుని దూషిస్తూనే ఉంటారు, దేవునికి తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఈ 1,44,000 మంది అని చెప్పబడుతున్న విషయాలను చూసినట్లయితే, ఈ గొర్రెపిల్ల ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్ సింబాలిక్ గా చెప్పబడుతుంది. గొర్రెపిల్ల కాదు, గొర్రెపిల్లగా వచ్చిన యేసుక్రీస్తుని గురించే సంబోధిస్తున్నాడు. ఇది పరలోకములో, జయన్, నాట్ ఆన్ ఎర్త్. సో జయాన్ గురించి కొన్ని వివరాలు వెళ్ళాలి. ఈ 1,44,000 మంది పరిశుద్ధుల గురించి చెప్పేటప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ జయాన్ ఇది సియోను కొండ. ఈ సియోను, ఈ భూమి మీద ఉన్న సియోను మీరు చూస్తే, ఎవరన్నా యెరూషలేము వెళ్ళినట్లయితే చూడవచ్చు. ఇది సియోను అని పిలువబడుతున్న సియోను కొండ. ఈ సియోను కొండ మీదకి యేసు ప్రభువారు దిగి రావాలి. ఇప్పుడు చెప్తున్న వాక్యం కాదు, ఇది పరలోకంలో ఉన్న సియోను గురించి చెప్పబడుతుంది. ఈ సియోను, భూమి మీద ఉన్న సియోను బొమ్మను మీరు ఇప్పుడు ఈ పిక్చర్ని మీరు చూస్తున్నారు, ప్రజెంట్ పిక్చర్. కింగ్ డేవిడ్ టోమ్, లేకపోతే దావీదు రాజు యొక్క సమాధి సియోన్లో ఉంది, ఆన్ మౌంట్ జయన్. ఈ సియోను కొండ మీదనే దావీదు మహారాజు యొక్క సమాధి ఉంది. ఆ సమాధిలో దొడ్డి ఆ యొక్క బిల్డింగ్ మీరు చూస్తున్నారు. ఎందుకంటే దావీదు పురము అని పిలువబడుతున్నది, తర్వాత సియోను కొండ అని ఆయన సమాధిని చేసిన ప్రదేశము, దావీదు మహారాజు సమాధి ప్రాంతం ఇది. ఇది సియోను కొండ మీద. దావీదు ఎలాంటి వాడో మీకు తెలుసు. ఆ మందసము, ప్రత్యక్షపు గుడారంలో నుండి మందసాన్ని లేకపోతే తీసుకుని వెళ్తున్న ప్రదేశంలో, ఆ ప్రాంతంలో, ఆ సమయంలో ఇశ్రాయేలీలకి ఏంటంటే దేవుని మందసం మోసుకుని వెళ్తున్నప్పుడు దేవుని స్తుతిస్తారు, స్తుతిగానాలు చేస్తారు, దేవుని కొనియాడుతూ ఆయన కార్యాలు
ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకొచ్చిన విధానము, ఎర్ర సముద్రము దాటించిన విధానము, అరణ్యములో వారిని కాపాడిన విధానం, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ చక్కని పాటలు పాడుతూ, బూరలు ఊదుతూ, వాయిద్యాలు వాయిస్తూ, వాళ్ళ యొక్క సంబరాలు చేసుకుంటూ, ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఊరేగింపుగా వెళ్తూ చాలా సంబరం చేస్తారన్నమాట. దేవుని ఊరేగింపు అంటారు దాన్ని. దేవుని సన్నిధి వస్తుందని వాళ్ళు ఆ విధంగా ఉన్న పాటలు పాడుతున్నప్పుడు దావీదు మైమరిచి ఆత్మతో సంతోషంతో గంతులు వేస్తాడు. దావీదు మహారాజు. ఈ పద్ధతి ఇశ్రాయేలులో పాత నిబంధన కాలంలో కొనసాగింది. పండగలకు వచ్చినప్పుడు వాళ్ళు పాటలు పాడతారు. సియోనుకి వెళ్తున్నప్పుడు మన దేవుని పర్వతము, దేవుడు దిగి వచ్చే ప్రదేశము, అగ్నిలాగా మన అర్పణల్ని బూడిద చేసి, లేకపోతే మన అర్పణల్ని ఆఘ్రాణించి, లేకపోతే అంగీకరించి, మనకు సమాధానము శాంతినిచ్చి, మా పాపాలు క్షమించి, మొక్కుబడులను అంగీకరించే దేవుడని వారు సియోనుకు వెళ్ళినప్పుడు పాటలు పాడతారు. సో దేవుని యొక్క మందసము, ప్రత్యక్షపు గుడారము, దాని గురించి ఇశ్రాయేలీయులకు చెప్పనవసరం లేదు, వాళ్ళకి తెలుసు. ధర్మశాస్త్రాన్ని గ్రంథంలో ప్రత్యక్షపు గుడారం నుంచి దావీదు మహారాజు అన్ని ఏర్పాటు చేస్తే సొలొమోను మహారాజు కట్టిన మొదటి మందిరం అది దేవుని యొక్క మందిరము. సొలొమోను మహారాజు చక్కగా కడతారు. వండర్స్ ఆఫ్ ద వరల్డ్ గా పిలువబడింది ఆ రోజుల్లోనే. ఈ యొక్క మందిరాలలోనికి ఆ మందసంలో పెడతారు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఏర్పాటు చేసి, ఆవరణలో బయట, ఈ లోపల ఈ యొక్క అర్పణలు బలులు అర్పించడము, యాజకులు యాజక ధర్మం ప్రకారంగా నిత్యము చేసే ప్రార్థనలు, ధూపము, సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడము, ఇవన్నీ ఇశ్రాయేలీయులకి, యూదులకి తెలుసు. ఆ చుట్టుపక్కల ఉన్న అన్యజనులు కూడా ఆ పద్ధతులు, ఆ భక్తిని నేర్చుకున్న వాళ్ళు కూడా విశ్వాసులు పాత నిబంధన కాలంలో కూడా ఉన్నారు. యెహోవాయే నిజమైన దేవుడని నమ్మిన వారు ఐగుప్తు నుండి మొదలుకొని చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాల్లో ఉన్న ప్రజలు కూడా ఎంతో మంది నమ్మారు యేసును, యెహోవాను. తర్వాత యేసుక్రీస్తుని నమ్మారు. యేసుక్రీస్తుని కూడా మనం చూసాము. ఆ 7 సంఘాలు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు 7 సంఘాలతో మాట్లాడిన అవన్నీ అన్య దేశాల్లో సంఘాలుగా ఏర్పడి, యూదులు, ఇశ్రాయేలు 12 గోత్రాలు చెదిరిపోయిన వారు, విశ్వాసులైన వారు సంఘాలకి అడ్రస్ చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభినందిస్తూ, వారిని హెచ్చరిస్తూ ఉన్న లేఖ కూడా యోహాను భక్తుడు రాసిన చూశాం. సో ఈ యెరూషలేము మందిరంలోకి వచ్చేటప్పుడు పాత నిబంధన కాలంలో ఆ సియోనుకి వచ్చినప్పుడు సియోను గీతాలు పాడుకునేవారు. అందుకని ఇప్పుడు కూడా చాలా మంది సియోను గీతాలు. సియోనుకు వెళ్ళేటప్పుడు యాత్రా కీర్తనలు చాలా ఉన్నాయి ఇశ్రాయేలీయులకి. సియోనుకు వెళ్ళేటప్పుడు పాటలు పాడతారు, జాయ్ఫుల్ అండ్ ప్రైజింగ్ అండ్ వర్షిపింగ్. దారిలోనే పాడుకుంటూ, వాయిద్యాలు వాయించుకుంటూ సియోనుకు వెళుతూ పాత దినాలు జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క మహోన్నత లక్షణాలని, ఆయన విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ పాటలు పాడతారు. విశ్వాసి అయిన వాడు పాటలు పాడుకుంటాడు. ఎందుకంటే సంతోషంతో, ఆనందంతో ఉన్నవాడు హృదయాంతరంగాల్లోంచి వచ్చే స్థుతి ఈ పెదాలతో పాడుతూ ఉంటుంటాడు. ఇశ్రాయేలులో కూడా భక్తులైన వారందరూ కూడా ఎప్పుడైతే యెరూషలేముకి వెళ్తున్నారో, సియోనుకు వెళ్తున్నారో, సియోను కీర్తనలు పాడుకుంటూ, సియోను గీతాలు పాడుకుంటూ, నాట్యం చేస్తూ, వాయిద్యాలు చేస్తూ వెళుతున్న, డ్యాన్సులు వేసుకుంటూ, బూరలు ఊదుతూ, వాయిద్యాలు వాయిస్తూ వెళ్తున్న పరిస్థితి. పండక్కి వెళ్తున్నప్పుడు అందరూ కూడా గొర్రెలు తీసుకుని వెళ్తారు, పావురాలు, రకరకాల పరిస్థితులు. యేసు ప్రభు వారు కూడా ఉన్నప్పుడు సియోనుకి వెళ్ళేవారు. ఆయన బాలుడుగా ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులతో పాటు వాళ్ళ యొక్క వాడుక చొప్పున పాత నిబంధన ధర్మశాస్త్ర పద్ధతుల ప్రకారం అన్నీ నెరవేర్చిన పరిస్థితి మనం చూస్తాం. సో పాటలు పాడుకుంటూ వెళ్తారు. వాళ్ళు బస చేసిన దగ్గర అక్కడ గొర్రె, పొటేళ్ళు, లేతే దూడలు, మచ్చలేనివి, జబ్బు లేనివి, పవిత్రమైనవి, వారు ఏదైతే మొక్కుబళ్ళు చెల్లించుకున్నారో మొక్కుబళ్ళు అన్ని కూడా తీసుకుని వస్తారు. అవి పక్షులే కానీ, జంతువులే కానీ. గొర్రె, పొటేళ్ళు, లేకపోతే లేగ దూడలు, కొవ్విన దూడలు, మచ్చలేనివి దేవునికి అర్పణలుగా, బలిగా తీసుకొస్తూ ఒక గొప్ప సందడి అన్నమాట. అక్కడ మన జాతరలు ఎలా జరుగుతాయో అలాగే ఇశ్రాయేలీయులు సియోనుకు వెళ్ళడం అంటే అంత సంతోషంతో, అర్పణలతో వస్తారు. ఆ అర్పణలతో వచ్చుతున్న వారితో యెరూషలేము అంతా నిండిపోయి ఉండేది.
ఈ యొక్క పరిస్థితి ఇప్పుడు చూస్తే మందిరం లేదు. యెహోవా దేవుని మందిరం ఇశ్రాయేలు దేశంలో ఇప్పుడు లేదు. కట్టబడాలి, కట్టబడతది అని ఇంతకుముందు నేను వివరాలు మీకు చెప్పాను. ఏ విధంగా కట్టబడద్ది. మందిరము కట్టినప్పుడు యుద్ధం వస్తది. 50 లక్షల సైన్యము, 50 కోట్ల సైన్యం, లక్షలు కాదు. 50 కోట్ల మంది యెరూషలేము, ఈ సీయోను ప్రాంతము చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏకమై ఈ యొక్క అబద్ధ క్రీస్తు, ఫాల్స్ ప్రాఫెట్, బీస్ట్ నంబర్ 1, ఒకటవ బీస్ట్ లేక మొదటి మృగముతో కలిసి అతనికి ఆధిపత్యం ఇచ్చి ఇశ్రాయేలు దేశం అప్పటికే నాశనం అవుద్ది. బ్రూటల్గా చంపబడతారు. చావు దెబ్బ తగులుద్ది ఇశ్రాయేలు దేశాన్ని. అయినా కోలుకుంటది. పరిశుద్ధులు ఇంకా ఉంటారు. ఇప్పుడు మందిరం లేదు. ఎందుకంటే రోమా చరిత్రలో మనం చూసినట్లయితే టైటస్ చక్రవర్తి కాలంలో రోమా ప్రభుత్వం వారు వచ్చి 70 AD క్రీస్తు శకము, క్రీస్తు ఈ లోకాన్ని ఏలుతున్న ప్రభు మనతో ఉన్న సంవత్సరం. ఏడి అంటే ఎన్నో డామిని. 70 ADలో ఎన్నో డామిని అంటే అర్థం ఏమిటంటే ప్రభు మనతో ఉన్న సంవత్సరం. ప్రభు పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చి ఆయన ద్వారా ప్రారంభింపబడిన గ్రిగేరియన్ క్యాలెండర్ని కనుక మీరు లెక్కలు వేసుకుంటే ఆ గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా 70 AD ఎన్నో డొమిని, ప్రభు మనతో ఉన్న సంవత్సరం. ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ 70 ADలో మందిరాన్ని పునాదులతో సహా తవ్వేశారు. ఇప్పటి వరకు కట్టబడలేదు. అది కట్టబడద్ది. కట్టబడినప్పుడు యుద్ధం జరుగుద్ది. యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేలు దేశం చాలా నాశనం అవుద్ది. పరిశుద్ధులు చాలా మంది చనిపోతారు. అందులో 1,44,000 మంది చనిపోతారు. 2 సాక్షులు కూడా చనిపోతారు. కానీ 2 సాక్షులు సజీవులై తిరిగి లేస్తారు. అది సింబాలిక్గా చెప్పబడిన విషయాలు. కాబట్టి ఆశ్చర్యపడుతుంది, ప్రపంచమంతా ఆశ్చర్యపడుద్ది. ఈ విషయాలు ప్రవచనాత్మకమైన విషయాలు జరగబోతున్నవి, జరుగుతాయి. ఎవరో ఆపలేరు. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్న ఇజ్రాయెల్ ఎయిర్లైన్స్ ఇవి ప్రత్యేకంగా ఇశ్రాయేలీల కోసం డిజైన్ చేయబడిన విమానాలు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు తిరిగి ఇశ్రాయేలు దేశానికి, వాగ్దాన భూమికి, సియోనుకు తిరిగి రావాలి. ప్రవచనము, పాత నిబంధన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు తిరిగి సమకూరుస్తానని యెషయా గ్రంథాన్ని మొదలుకొని మైనర్ ప్రాఫిట్స్ వరకు, మలాకి గ్రంథం వరకు కూడా ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. వాళ్ళు తిరిగి రావాలి. తిరిగి రావడానికి అందరూ వస్తున్నారు. చాలా మంది వచ్చారు, కానీ ఎక్కువ మంది రాలేదు. 1/4 మాత్రమే వచ్చారు. ఒక 1/4 పాపులేషన్ మాత్రమే వచ్చారు. అందరూ రాలేదు. ఈ స్పెషల్ ఫ్లైట్స్ ఇజ్రాయెల్ ఎయిర్లైన్స్లో వారు ఏ ఫ్లైట్ అయితే ఇశ్రాయేలీలు తిరిగి వస్తున్నారో ఆ వీసా రూల్స్ని బట్టి, వాళ్ళ బ్లడ్ని బట్టి 12 గోత్రాల యొక్క రక్త శాంపుల్స్ను ఫైనలైజ్ చేసిన తర్వాత ఆయా దేశాలకి ఈ స్పెషల్ ఫ్లైట్లు వెళ్తాయి. ఇంకా వేరే వాళ్ళని ఎక్కించుకోరు. ఓన్లీ యూదులను మాత్రమే 12 గోత్రాల వారిని వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాతే వాళ్ళ కోసం డిజైన్ చేయబడిన ఫ్లైట్ ఇది. ఇది బ్యాచ్లుగా ప్రపంచం అంతా తిరుగుతుంది. ఈ ఫ్లైట్లో దిగుతారు. దిగి వాళ్ళ యొక్క మొట్టమొదట చూడండి, ఇశ్రాయేలు దేశానికి శాల్యూట్ చేస్తున్నారు. శాల్యూట్ ఎందుకు చేస్తారంటే ఇశ్రాయేలు అన్నవాడు ప్రతి ఒక్కడు, ఆడు పురుషుడే కానీ స్త్రీయే కానీ తప్పకుండా 3 సంవత్సరాలు మిలిటరీ ట్రైనింగ్ అవ్వాలి. సో వాళ్ళ దేశానికి వాళ్ళు శాల్యూట్ చేస్తారు ముందు రాగానే. ఎందుకంటే మందిరం లేదు. మందిరం వైపు తిరిగి 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు యూదులకు ఉన్నది. దానియేలు అలా ప్రార్థన చేసేవాడు. నెబుకద్నెజర్ రాజు కాలంలో యూదులు ఆ విధంగా ప్రార్థన చేసేవారు. కాబట్టి వాళ్ళ దేశానికి వచ్చి తిరిగి వస్తున్న ప్రజలు వీళ్ళు. ఇది వాగ్దాన భూమి. ఈ సియోను గీతాలు పాడుకుంటూ ఇశ్రాయేలు దేశానికి వస్తారు. యవనస్తులైన ఇశ్రాయేలు జనాంగము, వాగ్దాన పుత్రులు వీళ్ళు వాళ్ళ దేశానికి వచ్చినప్పుడు చాలా గర్వంగా, ధైర్యంగా, సంతోషముతో పాటలు పాడుకుంటూ, నాట్యాలు చేస్తూ చాలా ఉన్నాయి. మీరు నెట్లోకి వెళ్ళి చూడండి. వాళ్ళు రిటర్న్ అవుతున్నారు. కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. కొన్ని సంస్థలు NGO ఆర్గనైజేషన్స్, రిలీజియస్ ఆర్గనైజేషన్స్ ప్రత్యేకంగా వాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ తీసుకుని వాళ్ళ దేశానికి తీసుకుని వెళ్ళడానికి
సియోనుకి తిరిగి వెళ్దాము రండి, మన వాగ్దాన భూమికి వెళ్దాము రండి అని వాగ్దాన పుత్రులు అర్థం చేసుకున్నారు. పాపిష్టోళ్ళు ఇంకా పాపంలో ఉన్నారు, ఇశ్రాయేలీలైనట్టుగా 12 గోత్రాల వాళ్ళు పాపంలో ఉన్న వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎవరైతే వాగ్దాన భూమి కోసమో ధర్మశాస్త్ర విధుల ప్రకారంగా, లేకపోతే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు మాటలు నమ్మిన మెస్సయానిక్ జ్యూస్ కూడా సియోనుకు వెళ్ళడానికి సంతోషంతో వెళ్తున్నారు. మౌంట్ జయోన్ ఇన్ హీబ్రూలో ఈ యొక్క సియోను గూర్చి అపోస్తులుడైన పౌలు ప్రత్యేకంగా వాళ్ళ యొక్క హెబ్రీయులకు రాస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాస్తూ ప్రత్యేకంగా రాస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఎవరైనా నాకు సహాయం చేయండి, చదవండి. దీనికి పూర్తి వివరాలు నేను ఇవ్వను, అది చదువుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఎవరైనా సరే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు చదవండి. జాగ్రత్తగా వినండి, నేను వివరణ చేయనంతా, మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థం అవుద్ది. సృష్టించి గట్టిగా చెప్పమ్మా, మైక్ దగ్గరికి వచ్చి గట్టిగా చదవమ్మా. సృష్టించి తెలిసి కొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. అప్పుడు ఆయన చాలు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు పౌలు, అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు ఏ విధంగా మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని పొందినప్పుడు ఆయన కొండ మీద దేవుని దర్శనము పొంది ఆజ్ఞలు, ధర్మశాస్త్ర సంబంధమైన కట్టడలు, విధులు మోషే ద్వారా ఇచ్చినప్పుడు, దేవుడు దర్శించినప్పుడు ఆ కలిగిన దర్శనానికి, ఆ శబ్దానికి భయపడిపోయారు ప్రజలు. ఆ మాటలకి, మేము ఆ మాటలు వినలేము, చచ్చిపోతాము, ఇంక మాట్లాడవద్దు. ఆఖరికి మోషే కూడా భయపడతాడు. ఈ విషయాన్ని ఇక్కడ మనం చూసాం. ఇప్పుడు పరలోకపు యెరూషలేము అనగా పరలోకపు యెరూషలేము ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేము. సో సియోను అన్న దర్శనము ఇప్పుడు భక్తుడైన యోహాను చూస్తూ రాస్తున్న మాట పరలోక పట్టణం, పరలోకంలో ఉన్నది, హెవెన్లీ జయాన్. ఆ మధ్య గొర్రె పిల్లగా యేసు ప్రభు వారు కనబడుతున్నారు. ఆ విషయాన్ని ఇశ్రాయేలీయులకు ఉత్తరం రాస్తూ, ఇశ్రాయేలీయులకు సంబోధిస్తూ, వాళ్ళకి ఫాలోఅప్ లెటర్గా అపోస్తులుడైన పౌలు రాస్తున్న విషయాలు కనుక మీరు చూస్తున్నట్లయితే, తన సొంత ప్రజలకు, హెబ్రీలైన వారికి ఈ యొక్క పరలోక పట్టణాన్ని గురించి, పరలోక సంబంధమైన స్థలం కోసం, మన నివాస స్థలం అన్న దాని గురించి వివరిస్తూ, హేబేలు కన్నా, హేబేలు కూడా పరిశుద్ధుడే, అతని గురించి ప్రస్తావన 4-5 సందర్భాల్లో నీతిమంతుడు, ఆయన కన్నా ప్రశస్తమైన రక్తము, దాని విలువ కట్టలేని గొర్రెపిల్ల రక్తము, వధింపబడిన గొర్రెపిల్ల. ఇప్పుడు దర్శనంలో వధింపబడిన గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల సాదృశ్యంగా మీకు వివరాలు ఇస్తున్నాను.
ఎందుకు ఈ సియోను ప్రజలు లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు సియోనికి లింక్ అయిన ఈ వాగ్దాన పుత్రులు అబ్రహాము కుమారులు ఇస్సాకు యాకోబు కుమారులు యాకోబు సంతానమైన 12 మంది గోత్రాలు వాళ్ళ యొక్క జనాంగము ఏ విధంగా తప్పిపోయి ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారో వాళ్ళు ఏ విధంగా సమకూర్చబడాలో ఇవన్నీ వివరాలు కూడా తెలుసు. ధర్మశాస్త్రం అంతా ఎరిగిన పౌలు రాస్తున్న మాటలు చూస్తే పరలోకము, పరలోక పట్టణము, పరలోకపు యెరూషలేము అని అంటాడు. పరలోకపు యెరూషలేము. సో ఆ యెరూషలేమును పోస్తూ సియోను కొండ మీద గొర్రెపిల్లగా చూస్తూ ఉన్న దర్శనంలోని భాగాలు. సో పరలోకపు బంగారపు మయమైపోయి దగదగా కాంతులతో మెరుస్తున్నది. ఈ పరలోకంలో జరుగుతున్న ఆరాధన గురించి కూడా మనం చూసాం ఇంతకు ముందు గడిచిన అధ్యాయాల్లో. సో ఆ విషయాలు పోలుస్తూ పరలోకాన్ని గురించి పోలుస్తూ ఆయన మహోత్సవమునకు అని అంటది. మహోత్సవం పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. సంపూర్ణ సిద్ధి, నీతిగా బతికి భూమి మీద వాళ్ళు సంపూర్ణ సిద్ధి పొంది వాళ్ళ ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాయి. దేవుని సన్నిధిలో ఉన్నారు. వాళ్ళు దేవునిలో మిళితం అయిపోయారు. ఆయన ఆత్మ అయిన దేవుడు, ఈ ఆత్మలు ఆయనలో వాళ్ళు సంపూర్ణ సిద్ధి పొందారు. ఇంకా వాళ్ళని ఎవ్వరూ ఏమి చేయలేరు. వాళ్ళ నీతిమంతులు అని రాస్తాడు ఇక్కడ. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రభువు అక్కడ ఆలస్యతే మనమే అక్కడికి వెళ్ళాలి. వాళ్ళందరి నీతిమంతులందరినీ పరిశుద్ధులందరినీ ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. ఆ పరలోకపు జియోనుకు లేకపోతే సియోనుకు వెళ్ళాలి. పరలోక పట్టణానికి వెళ్ళాలి. అది నిత్యము, అది నిత్య జీవము, నిత్యం ఉండే రాజ్యము, దేవుడు ఉండే రాజ్యం. దానికి మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తుని గురించి పర్వత వచనంలో చెప్తాడు 24లో. కొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును. ఎందుకంటే వీళ్ళు హెబ్రీలు, పాత నిబంధన వాళ్ళకు తెలుసు. ఇప్పుడు కొత్త నిబంధనకు, పాత నిబంధనకు కొత్త మధ్యవర్తి అని ప్రస్తావిస్తూ యేసునొద్దకు ఏబేలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. సో మీరు యేసునామాన్ని అంగీకరించి విశ్వాసులుగా, క్రైస్తవులుగా మారారు. కాబట్టి మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించుకుంటున్నట్లు చూసుకొనండి. ఎన్నో విషయాలు హెబ్రీయులకు రాస్తాడు. నీతిని గురించి, పరిశుద్ధతను గురించి ఈ యొక్క 11 అధ్యాయాల్లో చాలా విషయాలు రాస్తాడు. మీరు నీతి తప్పారు, మీలో పరిశుద్ధత లేరు, మీరు లోకంలో కలిసిపోయారు, అన్నిలో ఆచారాలలో మిళితమైపోయారు, మీరు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. కాబట్టి మీ యొక్క విషయాలు సరిగ్గా లేవు. అన్ని ఏరియాస్ని టచ్ చేస్తూ రకరకాల విషయాలను చర్చిస్తూ గొప్ప సాక్షి సమూహం గురించి వివరిస్తూ అది మేఘం వలె ఆవరించి ఉన్నదని వివరిస్తూ ఆఖరికి ఏమంటాడంటే మీకు బుద్ధి చెప్పుతున్న ఆ యేసును నిరాకరించవద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడుగా ఇప్పుడు భూమి మీద ఉన్నారు, మనలోనే ఉన్నారు, ఆత్మరూపిగా మనలో జీవిస్తున్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు బుద్ధి చెప్తుంటే మన మధ్యవర్తి అయిన యేసు రక్తము, యేసు యొక్క బలియాగాన్ని, గొర్రెపిల్ల యొక్క బలియాగాన్ని గుర్తు చేసుకొనండి. మీరు ప్రోక్షణ రక్తం, పరిశుద్ధమైన ప్రోక్షణ రక్తం యొద్దకు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుతున్న వానిని నిరాకరింపకుండానట్లు చూసుకొనడి. పరిశుద్ధాత్మ ద్వారా మీకు ఎన్నో బుద్ధి వాక్యాలు చెప్తున్నాడు. ఎలా ఉండండి, బుద్ధిగా ఉండండి అంటే నిరాకరిస్తున్నారు. మీరు నిరాకరించకుండా చూసుకొనడి అని చెప్తూ ఈ లోక సంబంధమైన వాటి గురించి కూడా మాట్లాడతాడు. మీకు వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, ఈ భూమి మీద మనకి చట్టం ఉన్నది. అది పోలీసు వారు కానీ, సైన్యం కానీ, ప్రభుత్వం కానీ, ప్రభుత్వ చట్టాలు ఉంటాయి. ఈ చట్టాలను బట్టి మనకి రకరకాల పరిస్థితుల్లో ఇది తప్పితే ఇది శిక్ష, లేకపోతే ఇది శిక్ష ఉంటుంది అని చెప్తుంటారు. ఈ శిక్ష గనక తప్పితే గనక
మీరు తప్పించుకోలేరు. ఈ భూలోక సంబంధమైన ఆజ్ఞను మీరినప్పుడు, తప్పించుకోకపోయినప్పుడు, పరలోక సంబంధమైన ఆజ్ఞలు మీరినప్పుడు ఎలా తప్పించుకొనగలరు అని అర్థం ఇచ్చేటట్లుగా మాట్లాడతాడు. భూమి మీద పోలీసు వారు లేకపోతే న్యాయ వ్యవస్థ నుంచి, ప్రభుత్వం నుంచి మీరు తప్పించుకోలేకపోవడం మనం చూస్తున్నామే ఈ భూమి మీద. అలాగే పరలోకము నుండి లేకపోతే పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకున్న పోవుట మరి నిశ్చయము కదా. సో పరలోకం నుండి ఆత్మరూపిగా మనతో బుద్ధి చెప్తుంటాడు. నువ్వు విశ్వాసివైతే హృదయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. నువ్వు విశ్వాసి కాకపోతే బయట నుంచి బుద్ధి చెప్తుంటుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు, హెచ్చరిస్తుంటుంటాడు. ఎన్నో హెచ్చరికలు ఇస్తుంటుంటాడు. ఆ హెచ్చరికలు బయట ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నా నువ్వు దౌర్భాగ్యుడివో, లేకపోతే విశ్వాసం నుంచి తప్పిపోయిన అవిశ్వాసివో, లేకపోతే దౌర్భాగ్యుడివో, భ్రష్టుడివో అయ్యున్నావు అనుకోండి, నువ్వు భ్రష్టుడురా అని పరిశుద్ధాత్మ దేవుడు బయట నుంచి చెప్తుంటాడు. ఆయన హెచ్చరికిస్తున్నప్పుడు ఆ హెచ్చరిక మీరు వినలేదు అనుకోండి, తప్పించుకోలేరు. మీరు పరలోకానికి వెళ్ళలేరు. పరలోక సియోన్ను మీరు చూడలేరు. పరలోక పట్టణాన్ని మీరు చూడలేరు. ఓ ఇశ్రాయేలీయులారా, పాత నిబంధన కాలంలో మీ తాతలో ముత్తాతలో మీ పితరులో ఆయనను మహిమను చూసి అబ్బో ఆయన మాట వింటే చచ్చిపోతాం గాని నువ్వే మాట్లాడిరా. ఆయన మాటలు విన్నప్పుడు మోషే సైతము వణికిపోయాడు. దౌర్భాగ్యులైన పాపిస్టోళ్ళు, దుర్మార్గులు, వేషధారులు, సగం సగం భక్తి ఉన్నవాళ్ళు దేవుడంటే వణకటం లేదు. నిర్లక్ష్యం. బుద్ధి చెప్తున్నా సరే నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్య స్వభావము, పాపములో కూరుకుపోయిన వాళ్ళు, పాపపు ఊబిలో నుంచి బయటికి రాలేకపోతున్న వాళ్ళు ఆయన బుద్ధి చెప్పుచున్నప్పుడు ఆ బంధకాలను విడిపించుకోవడానికి నీకు చేత కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. నీ పాపాలను కడుగుతాడు. ఆయన ప్రోక్షణ రక్తము, అసలు విలువ కట్టలేని గొప్ప పరిశుద్ధమైన రక్తము, సమస్త పాపముల నుండి కడిగి పవిత్రం చేసే ఆ గొప్ప క్రీస్తు రక్తము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. కానీ నువ్వు అడగడం చేతనవట్లే. ఎందుకంటే రాజకీయాలు చేయాలి కదా, చలామణి అవ్వాలి కదా, నీ పాపపు కోరికలు తీర్చుకోవాలి కదా, నీ ఆశ తీరలేదు కదా. ఈ లోకపు ఆశలు, లోకాశ, నేత్రాశ, జీవపడంబము అలాగా నిలబడిపోయింది. ఎంత గర్వము, ఎంత క్రోధము, ఎంత కోపము. ఇవన్నీ విడిచిపెట్టడానికి విశ్వాసికి ఇష్టం లేదు. ఇశ్రాయేలుకి అంతకన్నా ఇష్టం లేదు. అందుకనే హెబ్రీలకు రాస్తూ ఈ పరలోక పట్టణాన్ని గురించి మాట్లాడతారు. ఈ సియోను పర్వతం మీద, సియోను కొండ మీద వాటి గురించి చెప్తూ మరి నిశ్చయముగా షూర్లీ యూ విల్ నాట్ ఎస్కేప్, యూ విల్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద హెవెన్లీ పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ రాకుండా ఉండాలంటే మారుమనసు మనం పొందాలి. సో ఈ విషయాలను గుర్తు చేస్తూ, ఈ పరలోకపు దర్శనాన్ని గుర్తు చేస్తూ మరలా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయానికి వెనక్కి రండి. వచ్చినట్లయితే 2వ వచనములో, 14వ అధ్యాయం 2వ వచనములో, మరియు విస్తారమైన జనముల ధ్వనితోనూ గొప్ప ఉరుముల ధ్వనితోనూ సమానమైన యొక్క శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. పరలోకము నుండి ఒక గొప్ప శబ్దము. ఫిజికల్ గా ఈయన పద్మాసు ద్వీపంలోనే ఉన్నాడు, ఆత్మరూపిగా పరలోకానికి ఎత్తబడ్డాడు. ఇప్పుడు ఈ పరలోకంలో జరుగుతున్న ఆ విషయాలన్నీ కూడా చూస్తూ, చెవులారా వింటూ, ఆయన రాస్తున్న మరి నేను చూడగా అని ప్రారంభిస్తూ, నేను ఎలాంటి ధ్వని వింటున్నానంటే విస్తారమైన జలముల ధ్వని. వర్షాలు వచ్చినప్పుడు కొండల మేంచి ఆ యొక్క జలపాతాలు పడుతున్నప్పుడు, విస్తారమైన జలపాతాలు పడుతున్నప్పుడు ఎలాంటి భయంకరమైన శబ్దం వస్తుందో ఆ శబ్దము మామూలుగా వచ్చే శబ్దము కాదది. ఆ విస్తారమైన జలముల శబ్దము గొప్ప ఉరుములతోను. ఉరుము రావాలంటే మెరుపులు రావాలి, మెరుపు రాకుండా ఉరుము రాదు. థండర్స్, గ్రేట్ థండర్స్, లౌడ్ వాయిస్ అన్నమాట. గ్రేట్ థండర్స్ అంటే ఉరుము, గొప్ప ఉరుము వస్తే ఆ ఉరుములో విద్యుత్ వస్తుంది, మెరుపులు వస్తాయి. మెరుపు ముందు వస్తుంది, ఎందుకంటే శబ్దానికన్నా మెరుపు ఫాస్ట్గా ప్రయాణిస్తుంది.
ఎక్కువ ముందుగానే వచ్చేస్తుంది, శబ్దం తర్వాత వస్తుంది, కొంచెం లేట్గా వస్తుంది. అలాంటి గొప్ప ఉరుములు శబ్దము, విస్తార జలముల శబ్దము ఒకటి పరలోకము నుండి రాగా వింటిని. పరలోకం నుండి అలాంటి శబ్దము నేను విన్నాను. నేను వినిన శబ్దము వీణెలు వాయించుచున్న వైనికుల నాదము పోలినది. ఇంకొక శబ్దము, ఆ శబ్దం ఏంటంటే వీణలు వాయిస్తున్న వైనికుల శబ్దము. ఇక్కడ వీణ అన్న పదము సంతోషానికి, స్తుతికి చిహ్నము. వీణలు ఎప్పుడు వాయిస్తారంటే సంతోషించినప్పుడు స్తుతిస్తారు. పరలోకంలో ఉన్న దూతలు, 4 జీవులు, దేవదూతలు స్తోత్ర గీతాలు పాడుతున్నప్పుడు, వీణలు వాయిస్తున్నప్పుడు అది సంతోషానికి గుర్తు. పరలోకంలో గొర్రెపిల్ల యొక్క ఆ బలియాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన చేయబోయే కార్యాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషంతో పాటలు పాడుతున్నారు. ఒక పక్క ఉరుముల శబ్దము, ఒక పక్క మెరుపులు, విస్తారమైన జలముల శబ్దములాగా వీణలు వాయిస్తూ ఇవన్నీ మిళితమైపోయిన శబ్దము భక్తుడైన యోహాను. ఇది పరలోక పట్టణంలో జరుగుతున్న విషయాలు. ఈ యొక్క ఉరుములు, మెరుపులు, ఈ యొక్క మెరుపులతో థండర్స్ అండ్ సౌండ్ ఆఫ్ లౌడ్ థండర్స్ అన్నారు. ఈ యొక్క 4 జీవులు, వారితో పాటు దూతలు ఆ గొర్రె పిల్లను గుర్తు చేసుకుంటూ సాష్టాంగపడి, ఇంతకుముందు చూసాం మనం మొదటి అధ్యాయంలో, 11వ అధ్యాయంలో కూడా దీన్ని చూసాం. పరలోకపు దర్శనం, ఆయన సింహాసనాసీనుడై ఉన్నప్పుడు, గొర్రెపిల్ల వారి మధ్య నిలబడి ఉన్నప్పుడు, 7 ఆత్మలు, 7 ఆత్మ కలిగిన యేసుక్రీస్తు, 24 మంది పెద్దలు, 4 జీవులు సృష్టిని రిప్రజెంట్ చేస్తూ, ఈ సృష్టి యావత్తును రిప్రజెంట్ చేస్తూ, మానవుణ్ణి, జంతువుల్ని, మృగాల్ని, చేపల్ని, పక్షుల్ని రిప్రజెంట్ చేస్తున్న ఈ 4 జీవుల గురించి వివరాలు మీకు ఇచ్చాను. సృష్టి యావత్తు ఆయన్ని కొనియాడుతున్న పరిస్థితి. పాటలు పాడుతూ దేవునికి కొత్త కీర్తన పాడుతున్నారు. మనం ఎప్పుడు రాసుకున్న పాటలు పదే పదే పాడతాం, మంచిదే, తప్పేం కాదు. ఈ జరుగుతున్న సంఘటనలో అక్కడ ఉన్న 24 మంది పెద్దలు, 4 జీవులు, పరిశుద్ధులు, దేవదూతలు కొత్త కీర్తన పాడుతున్నారు. సింగింగ్ ఎ న్యూ సాంగ్ ఇన్ హెవెన్. పరలోకంలో కొత్త కీర్తన పాడుతున్నారు. వాళ్ళు వీణలు వాయిస్తున్నారు. వీణ శబ్దం వచ్చిందంటే సంతోషానికి గుర్తు, ఆనందానికి గుర్తు, సంతోష గానాలు, స్తుతి గానాలు. అందుకని సియోను కొండకు వెళ్తున్నప్పుడు దేవాది దేవుని సన్నిధికి, సృష్టికర్త సన్నిధికి, విమోచకుడు, మమ్మల్ని కాపాడిన వాడు, ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన వాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చిన వాడు, సమస్త సమృద్ధిని ఇచ్చి దీవించిన వాడు, అలాంటి గొప్ప దేవుని సన్నిధికి వెళ్తున్నామని గాన ప్రతిగానాలు చేస్తూ సియోనుకి వెళ్ళే ఆచారం, పద్ధతి, అలవాటు భక్తులకు కలదు. ఆ పాటలే ఇప్పుడు వినపడు. ఇప్పుడు నేను వెనక్కి వస్తున్నాను. 1,44,000 మంది పరిశుద్ధులు. ఈ 1,44,000 మంది పరిశుద్ధులు కూడా బలైపోయారు ఈ భూమి మీద. వీళ్ళు పరిశుద్ధులు. దేవుని యొక్క మందిరంలో, దేవుని పట్టణంలో, సియోను పట్టణంలో దేవుని కోసం ప్రత్యేకింపబడిన 1,44,000 మంది, 12 గోత్రాల వాళ్ళు, ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది. ఈ 12,000 మంది 12 గోత్రాల నుండి వచ్చిన సభ్యులను గురించిన వివరాలు మనం ఇంతకు ముందు చూసాం. ఇవన్నీ కూడా 12 ట్రైబ్స్ నుంచి వచ్చారు. నేను వినిన శబ్దము వీణులు వాయిస్తున్న వైనికుని నాదం వలె పోలినది. 3వ వచనం. వారు సింహాసనం ఎదుటను, 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి అనేది 2వ భాగం, 3వ అధ్యాయం 2వ భాగం. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవడును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. ఈ కీర్తన ఎవరు పాడుతున్నారంటే పరిశుద్ధులు పాడుతున్నారు, 4 జీవులు పాడుతున్నారు, 24 మంది పెద్దలు పాడుతున్నారు, వాళ్ళతో పాటు దూతలు పాడుతున్నారు. ఈ కొత్త కీర్తన వాళ్ళు పాడుతున్నప్పుడు ఈ 1,44,000 మంది మాత్రమే, ఇక్కడ రాయబడింది బైబిల్లో
144,000 144,000 అంటే 1,44,000 మంది వీళ్ళు మాత్రమే నేర్చుకోగలరు. మిగతా వాళ్ళు ఎవరో నేర్చుకోలేరు. వీళ్ళు స్పెషలైజ్డ్ పీపుల్. వీళ్ళు ప్రభు కోసం జీవించారు భూమి మీద. ప్రభు కోసమే హతసాక్షులైపోయారు. వీళ్ళు కూడా ఆ కొత్త కీర్తన నేర్చుకోగలరు. ఇంకెవరో నేర్చుకోలేరు. ఆ కొత్త కీర్తన ఏమిటో మనకి ఇప్పుడు తెలియదు, కానీ ప్రభు వచ్చినప్పుడు ఆ సియోను, పరలోకపు సియోనులో పాడిన పాట ఏంటో మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత విందాం. అది మనం నేర్చుకోలేం. పరలోకంలో పాడినా మనం నేర్చుకోలేం. యేసుప్రభు వారు పుట్టినప్పుడు, ఆయన ఈ భూమి మీదకి అరుదించినప్పుడు, మొదటి ఆగమనం క్రీస్ట్ ఫస్ట్ అడ్వెంట్లో దూతలు వచ్చి పాటలు పాడారు. వాళ్ళు పాటలు పాడిన పాటల్లో సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగ్గా కానీ స్తోత్ర గీతాలు పాడారు. ఆ గీతాలు ప్రతి క్రిస్మస్ సందర్భంలో పండగల్లో పాడుకుంటుంటాం. కానీ ఈ పాట వీరు తప్ప ఇంకెవరూ నేర్చుకున్న జాలరు అని ఉంది. వాళ్ళకు మాత్రమే వినపడద్దని అర్థం. వాళ్ళకు మాత్రమే ఈ కీర్తన, పరిశుద్ధమైన కీర్తన వినపడద్ది. వీళ్ళందరూ కొనబడిన వారు. వీళ్ళు పర్చేస్డ్ హోలీ పీపుల్ ఇంటూ హెవెన్. పరలోకంలోనికి వెళ్ళడానికి కొనబడిన వారు, పరిశుద్ధులు, పాపము లేని వారు, స్త్రీ సాంగత్యం ఎరగని వారు, మోసము చేయని వారు, పవిత్రులు, వీళ్ళే పరలోకంలో ఉన్నారు. ఈ యొక్క పరిశుద్ధులైన యవనస్తులు, పురుషులు, యవనులైన పరిశుద్ధులు, హోలీ మెన్ పర్చేస్డ్ బై గాడ్. సో దేవుని చేత కొనబడిన వారు. వీటి గురించి మీకు గుర్తు రావాలని ఈ ఫోటో మళ్ళా పెట్టాను. మీకు ఇంతకుముందు వివరించాను. ఈ యొక్క 144,000 మంది ఎవరో అన్నది మీకు పెట్టాను. సో ఈ యొక్క 12 గోత్రాలు మీరు చూస్తున్నది. ఈ 12 గోత్రాలు, 12 గోత్రాల్లో 12,000 మంది, 12,000 వచ్చే 1,44,000 మంది పరిశుద్ధులు. ఈ యొక్క పరిస్థితి అయిపోయిన తర్వాత 4వ వచనంలోనికి వెళితే, వీళ్ళు 4వ వచనంలో వీరు ఐడెంటిటీ చెప్పాడు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరగని పరిశుద్ధులునై గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడినవారు. ఇది వాళ్ళ యొక్క ఆధిక్యత. ఈ 144,000 మంది ప్రత్యేకింపబడి కొనబడిన వారు అని. వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు. వీరు అనింద్యులు. ఈ పరిశుద్ధులు, యవనస్తులు, బలవంతులు, నీతి గల వాళ్ళు, పరిశుద్ధులు, వీరి నోట అబద్ధమే లేదంట. అబద్ధాలు ఎప్పుడు ఆడని వారు, అనింద్యులు, శారీరక మాలిన్యము, స్త్రీ సాంగత్యం ఎరిగిన వారు కాదు. వీళ్ళు దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం చేత కడగబడి కొనబడిన వారు. ఎంత ధన్యులు వీళ్ళు. అలాంటి ధన్యకరమైన జీవితం మనకు కూడా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. అలాంటి అనింద్యులు ఆ పాట పాడుతున్నారు. 6వ వచనంలోనికి వచ్చినట్లయితే 14వ అధ్యాయం 6వ వచనంలో నీకు ముగ్గురు దూతల్ని మీకు చూపిస్తున్నాను. ఈ ముగ్గురు దూతలు ఎగురుచు భూమి మీద ఒక ప్రత్యేకమైన పని మీద ఇప్పుడు రంగప్రవేశం చేస్తున్నారు. అప్పుడు అనుంది. అంటే వీరు కొత్త కీర్తనలో పాడుతూ పరలోకంలో గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని యొక్క స్తుతి యాగము జరుగుతున్న సమయంలో, అప్పుడు అవి జరిగిన తర్వాత గొర్రెపిల్లను కొనియాడుతూ గొర్రెపిల్ల యొక్క బలియాగాన్ని స్తుతిస్తూ ఉన్న తర్వాత అన్నాం. 6వ వచనం, అప్పుడు మరి యొక్క దూతను చూచి తిని, అది ఆ విజన్, ఆ దర్శనము చూసిన తర్వాత ఇంకొక దర్శనం చూస్తున్నాడు యోహాను. మరి యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనం ఏంటంటే, అప్పుడు మరి యొక్క దూతను చూచి తిని అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్తను తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఇక్కడ ముగ్గురు దూతల్లో ఒక దూత ఏం చేస్తుందంటే,
ఒక ప్రత్యేకమైన పని మీద రాబోతున్నది. దేవుని ధర్మశాస్త్రము ఆ దూత ఎగురుతున్నప్పుడు దిస్ ఇస్ ద ఫైనల్ గాస్పుల్ అంటారు. ఫైనల్ గాస్పుల్, దాన్ని నిత్య సువార్త. నిత్య సువార్త, నిత్యత్వానికి వెళ్ళాలంటే ఈ యొక్క పరిశుద్ధులు ఎలాగైతే దేవుని పరలోక పట్టణంలో పాటలు పాడుతూ పరిశుద్ధులతో దేవాది దేవుని సన్నిధిలో పరలోకపు సియోను కొండలో పరలోకపు పట్టణంలో ఎలాగైతే ఉన్నారో అలాగా అలాంటి స్థానానికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి అవకాశము ఇవ్వబడుతుంది. దిస్ ఇస్ ద ఫైనల్ గాస్పుల్ అంటారు దీన్ని. ఎవర్ లాస్టింగ్ గాస్పుల్ అంటారు. ఎవర్ లాస్టింగ్ గాస్పుల్ లేకపోతే ఫైనల్ గాస్పుల్ టు బి ప్రీచ్డ్. ఎందుకంటే ముగింపుకు వచ్చాం, ముగింపు జరగబోతుంది. ఇంకా ఉగ్రత పాత్రలో కుమ్మరింపబడలేదు, శ్రమల కాలంలోనే ఉన్నాము, ఇంకా సంఘం ఎత్తబడలేదు, ఇంకా పరిశుద్ధులు భూమి మీద ఉన్నారు, అపరిశుద్ధులు ఎక్కువ ఉన్నారు. కొంతమంది పరిశుద్ధులు దాక్కోవడానికి వెళ్ళిపోయారు. మిగిలిన పరిశుద్ధులు సియోన్లో ఉన్నారు, యెరూషలేములో ఉన్నారు, పాలస్తీనాలో ఉన్నారు. ఇశ్రాయేలీల యొక్క ఏ రాజ్యం అయితే ఉందో ఆ రాజ్యాన్ని తిరిగి ఆక్యుపై చేసుకుని మందిరం కట్టిన తర్వాత వచ్చిన యుద్ధంలో చచ్చిపోగా మిగిలిన వారు ఉన్నారు. అటు అన్యులు ఉన్నారు, అపరిశుద్ధులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు భూమి మీద. ఇప్పుడు సువార్త ప్రకటింపబడుతుంది. సువార్త ప్రకటింపబడుతుందంటే ఇంకా రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు అని అర్థం. రక్షణ కార్యం ఇంకా జరిగే అవకాశం ఉన్నది అంటే పరిశుద్ధాత్ముడు ఇంకా భూమి మీదే ఉన్నారని అర్థం. సో 13వ అధ్యాయము ముగింపు అవ్వక ముందు ఫైనల్గా ఫైనల్ గాస్పుల్, ఎవర్ లాస్టింగ్ గాస్పుల్ని ప్రకటించే బాధ్యత దూతకు దొరికింది. భూమికిని ఆకాశానికి మధ్య ఎగురుతున్నారు అని ఉంది. నిత్య సువార్త ఎవరంటే ఇప్పుడు శాటిలైట్ ద్వారా వినపడుతున్న ఈ యొక్క సువార్త, లేదా నిజంగానే దేవదూత వచ్చి ప్రకటన చేస్తారు. ఎందుకంటే నానా భాషలు ఉన్నాయి, రకరకాల భాషలు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి. దేవుని ఆత్మకు, దేవుని యొక్క పరిశుద్ధులకు, దేవదూతలకు ఈ భాష వచ్చు, ఈ భాష రాదండి. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నో భాషలతో, అన్య భాషలతో వాళ్ళు మాట్లాడగలిగిన శక్తి పరిశుద్ధాత్మ ద్వారా. ఇక్కడ చూసినట్లయితే ఈ వచనములో ప్రతి జనమునకున రాయబడింది. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జనాంగానికి, ప్రతి ట్రైబ్కి, ప్రతి వంశానికి, ప్రతి వర్గానికి, ప్రతి జాతికి అని అర్థం. ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడు వారికి రీఆర్డర్లోకి వస్తాయి. శ్రమల కాలంలో కూడా తిరిగి సువార్త విజృంభిస్తారు పరిశుద్ధులు. దూత ప్రకటిస్తుంది. ఇది ఎవర్ లాస్టింగ్ గాస్పుల్. దూత ఎగురుచు, ఇది ఒక సింబాలిక్ గా చెప్పబడిన విషయము. ఏంజల్, హోలీ ఏంజల్ అని చెప్పబడింది. హోలీ ఏంజల్ ఫైనల్ గాస్పుల్, హోలీ ఏంజల్ ఎవర్ లాస్టింగ్ గాస్పుల్ అంటారు. కాబట్టి ఈ ఎగురుచున్న దూత ఆఖరి సువార్త, ఆఖరి లాస్ట్ ఛాన్స్ అన్నమాట. ఎందుకంటే దేవుడు నాకేమి చెప్పలేదు, సువార్త నాకు వినిపించలేదు అని అనకూడదు. ప్రవచనాల్లో కూడా దేవుని సువార్త ప్రపంచమంతా కూడా ప్రకటింపబడిన తర్వాత అంతము వచ్చును అని యేసు ప్రభువు వారు చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం చూడండి మీ బైబిల్లో. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. ఎవరైనా చదవండి ఒకరు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై అని రాయబడింది. మధ్యాకాశంలో ఎగురుతున్న దూత ఇప్పుడు అంత్య దినాల్లో ఏం జరగబోతుంది? యేసు ప్రభు వారు తను నమ్మిన విశ్వాసులకు, అక్కడ చేరిన విశ్వాసులకు
అంత్యకాలంలో జరిగే విషయాల గురించి, ఆయన రాకడ దినాల్లో జరిగే విషయాల గురించి చెబుతున్న వాటిలో ఇదొక ప్రాముఖ్యమైన మాట. ఆ 14వ వచనంలో ఏమంటారంటే, దానికి ముందు అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. అక్రమము చాలా విస్తరిస్తుంది, అనీతి పెరుగుద్ది, దౌర్భాగ్య స్థితి వస్తుంది. ఒక పక్క అంత్యక్రీస్తు వాడి యొక్క పాలనలో రకరకాల ఇబ్బందులు పెడతాడు. అక్రమం చేయడానికి జనులు ఇష్టపడుతుంటారు, అబద్ధాన్ని ప్రేమిస్తారు, మోసాన్ని ప్రేమిస్తారు, వేషధారణతో బతికే వాళ్ళు ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఉంటుందని యేసుప్రభు వారు ముందే చెప్పారు 12వ వచనంలో. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. చివరి దాకా సహించిన వాడే. నీ ఓర్పు, నీ సహనము, నీ విశ్వాసము పరీక్షకు నిలుస్తుంది. నిలిచినప్పుడు అంత్యక్రీస్తు, అబద్ధ క్రీస్తు 666 ముద్ర వేయించుకోమంటే ఏం చేసుకుంటాడు? ఎవడంటే వీడు చల్లారిపోయినాడు, విశ్వాస భ్రష్టుడు. యేసుక్రీస్తు విశ్వాసే గాని భ్రష్టుడు వాడు. ₹1 అమ్ముడు పోతాడు, ఒక పదవికి అమ్ముడు పోతాడు, దొంగ సంతకాలు పెట్టడానికి కూడా అమ్ముడు పోతాడు, తప్పుడు లెక్కలు రాయడానికి ఇష్టపడతాడు, తప్పుడు జనాంగాలతో కలిసి నేను మీ పార్టీలో ఉన్నానని ఐడెంటిఫై చేసుకుంటాడు. ఇది తప్పు అని చెప్పలేని దౌర్భాగ్యుడు, ధైర్యము లేని నీచుడు, ధైర్యము లేని అబద్ధికుడు. ఎప్పుడు ధైర్యంగా మాట్లాడతాడంటే హృదయాంతరంగాల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నవాడే ధైర్యంగా మాట్లాడతాడు. దొంగ సంతకాలు చేయడు, అబద్ధాలు మాట్లాడు, నేను నరకానికి వెళ్ళిపోతాను, నేను ఇది చెయ్యను అంటాడు. అలాంటి విషయాల్లో ధైర్యంగా నిలబడిన వాళ్ళు రేపు అంత్యక్రీస్తు వచ్చినప్పుడు కూడా ముద్రలు వేయించుకోరు, నొసట మీద కానీ చేతి మీద కానీ వేయించుకోరు. అక్రమార్కుల మధ్య కలవడు, అక్రమం విస్తరిస్తుంది, పాపం చెలరేగుద్ది. అలాంటి దినాల్లో ఇదిగో నిత్య సువార్త, ఫైనల్ గాస్పుల్ ఒక ఛాన్స్ ఇవ్వబోతుంది అందరికీ, అన్ని జనులైన వారికి, సకల జనులకు, అన్ని భాషలు మాట్లాడే అన్ని దేశస్తులకు, అన్ని కుటుంబాలకి, అన్ని వంశాలు. మీ వంశము, మీ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళకి కూడా సువార్త ప్రకటింపబడదు. మా వంశానికి కూడా ఉచ్చుల వంశం అని చెప్పుకుంటాం. ఎవరి వంశం వాళ్ళది. జంగం వంశం, జక్కం వంశం, నేతల వంశం, ఇంకా మోడీ వంశం, ఇలాగ మన తలతోటి వారి వంశం. ఈ దీంట్లో ఉన్న లిస్టుల పేర్లు చదువుతున్నాను, నాకు కనబడుతుంది కాబట్టి. మీ వంశంలో ఏ ఒక్కడు నశించిపోవడానికి దేవుడికి ఇష్టం లేదు. ఒకవేళ మనం బ్రతికుంటే నిత్య సువార్త ఫైనల్ ఛాన్స్ అన్నమాట. ఆల్రెడీ విశ్వాసులు ఉన్నారు. ఆ విశ్వాసులను బట్టి దేవుని కోసం మనం నిలబడినట్లయితే, దేవుని యొక్క నామాన్ని బట్టి గనక మనం బ్రతుకుతున్నట్లయితే, దేవుని కోసం జీవిస్తున్నట్లయితే, దేవుని నామములో దేవుని కొరకు జీవిస్తున్నట్లయితే, దేవుని యొక్క పరిస్థితి మనం అర్థం చేసుకోగలిగితే, ఈ నిత్య సువార్తను తీసుకుని వచ్చిన వాళ్ళు, ఈ నిత్య సువార్తలో మనము, మన పిల్లలు, మన వంశము కనుక మనకు జాయిన్ అయినట్లయితే ఎంత ధన్యం. కానీ వచ్చిన పరిస్థితి ఏమిటంటే, దేవుని యొక్క నిత్య సువార్తను అర్థం చేసుకోలేక, దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోలేక, దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనం తప్పిపోవడానికే మనం ఇష్టపడుతున్నాం. కానీ దేవుని భయము ఉండట్లేదు, దేవుని ఆత్మతో జీవించడం లేదు. ఇవన్నీ దేవుడు మనకు ముందుగానే వ్రాయించి ఉంచాడు. ఈ నిత్య సువార్తను తీసుకుని దేవుని యొక్క ప్రణాళికను బట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. ఈ సువార్త ప్రకటింపబడిన తర్వాతే అందరికీ సువార్త ఆ దినాల్లో, అంత్య దినాల్లో బ్రతికున్న వాళ్ళకి సువార్త ప్రకటింపబడిన తర్వాతే అంతం. అంటే దీని తర్వాత కడబోరం రోగుద్ది. ఇక కడబోరం రోగిందంటే ఉగ్రత కాలం. అది ఉగ్రత కాలంలో ఎవడు బతకడు.
ఈ ఉగ్రత కాలానికి ముందు సంఘం ఎత్తబడిపోద్ది. అది నేను తర్వాత కంటిన్యూ చేస్తాను వచ్చేవారు. సో ఇది ఫైనల్ ఛాన్స్ అన్నమాట. ఈ యొక్క నిత్య సువార్త సకల జనులకు సాక్షార్థమై, మాకు చెప్పలేదు, మేము వినలేదు అనడానికి వీలు లేకుండా ఫైనల్ ఛాన్స్ అన్నమాట. ఈ సువార్తను తీసుకుని దేవదూత ప్రకటిస్తాడు. ఏ విధంగా ప్రకటిస్తాడు? శాటిలైట్ ద్వారానో తనే ప్రకటిస్తాడా? తను మాట్లాడుతున్నప్పుడు అందరికీ ఒకే స్వరమై ఉండొచ్చు, కానీ నా స్వరము నా తెలుగు భాషలో నాకు వినపడుద్ది. ఫ్రెంచ్ వాళ్ళకి ఫ్రెంచ్ భాష, లాటిన్ వాళ్ళకి లాటిన్ భాష, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ భాష. మన దేశంలో నానా జాతి సమితి ఉంది. అన్ని జాతులకి అన్ని భాషల్లో వాళ్ళకి నిత్య సువార్త ఎంత అద్భుతం చేయబోతున్నాడో నాకు తెలియదు, కానీ సువార్త తప్పకుండా ప్రకటిస్తారు దూత. ఆ ముగ్గురు దూతల్లో ఒక దూత ఈ విధంగా. దెన్ ఆయన క్వశ్చన్ వేశాను, ఆర్ యూ లిజనింగ్? మీరు వింటున్నారా? ఈరోజు ఈ ఫెలోషిప్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ మీకోసం ఏర్పాటు చేసిన ఈ ప్రకటన గ్రంథం స్టడీలో మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యాలు వింటున్నారా? మీరు వింటున్నట్లయితే ఈరోజు పలకబడిన మాటలు, చెప్పబడిన మాటలు, ధ్యానించిన మన ధ్యానము మీరు మీ చెవులతో విన్నట్లయితే ధన్యులవుతారు. విని మారండి, మార్పు చెందండి. గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడండి, పరిశుద్ధం చేయబడండి. ఒకవేళ ఆ రాకడ దినాల వరకు మనం బతకపోతే ఈ రోజున దేవుడు తన యొక్క నిత్యత్వానికి పిలుచుకుంటాడు, వెళ్ళిపోతాం. మళ్ళీ అవకాశం ఉండదు. అప్పుడు నిత్య సువార్త పరలోకంలో ఉండి వింటామంటే అది అబద్ధం, అది జరగదు. రక్త మాంసాల్లో ప్రాణం ఉండగానే సువార్తను వినాలి, నమ్మాలి, పాప క్షమాపణ దేవుని దగ్గర నుంచి పొందాలి, ఆత్మపూర్ణులై రక్షణ నిశ్చేత పొందాలి. అప్పుడు నీకు అర్థమవుతుంది. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ గురించి మాట్లాడతాం చాలా సార్లు. ఎస్, నేను కడగబడ్డాను, నేను ప్రభు బిడ్డను, నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలని ధైర్యంగా బ్రతికితే అదే రక్షణ నిశ్చయత. కొన్ని సంఘాల్లో నిర్ధారణ అంటారు. నిర్ధారణ అన్నది మారు మనసు పొందిన తర్వాత దైవజనుడు పాస్టర్ గారు ఇచ్చే నిర్ధారణ. ఎస్, నువ్వు మారావు, పాపాన్ని విడిచిపెట్టావు, భక్తుడు అయ్యావు, పరిశుద్ధాత్మ పూర్ణుడు అయ్యా అని ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఒక కట్టడ పెట్టారు. దాన్ని కన్ఫర్మేషన్ అంటారు, దాన్ని నిర్ధారణ అంటారు. దౌర్భాగ్యం. 100 రూపాయలకి కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ అమ్మేస్తున్నారు పాస్టర్లు. 100 రూపాయలు ఇస్తే కన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. కన్ఫర్మేషన్ ఉంటేనే కానీ పెళ్ళి అవ్వదు. పెళ్లి కోసం నిర్ధారణ తీసుకునే వాళ్ళు చాలా మంది. మారు మనస్సు, దేవుని వాక్యానుసారంగా మారు మనస్సు అన్న సిద్ధాంతము, ఆత్మపూర్ణులై మీరు మారారు అనే కన్ఫర్మేషన్, ఆ యొక్క సిద్ధాంతం, ఆ డాక్ట్రిన్ తప్పుదోవ పట్టేసి ఆ నిశ్చేత పొందిన వారు ఎవరంటే దేవుని వాక్యాన్ని విన్నవారు, ఆత్మ హెచ్చరిస్తున్నప్పుడు లోబడిన వారు. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రికలో తన సొంత జనాంగమైన ఇశ్రాయేలీలకి మాట్లాడుతున్నాడు. సొంత జనాంగం, ఆ సొంత జనాంగంతో ఈ లోక సంబంధమైన నాయకులు మనకి బుద్ధి చెప్పినప్పుడు, లేకపోతే చట్టం ఉన్నప్పుడు మనం ఎలాగ తప్పించుకోలేమో, పరలోక సంబంధమైన దేవుడు, పరలోకం నుండి చెప్తున్న దేవుని యొక్క మాటలు మీరి పాపం చేస్తే మరి నిశ్చయముగా మనము తప్పించుకోలేము కదా అని చెప్తున్నాడు. మీరు తప్పించుకోలేరు, అది నిశ్చయం. తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వబడుతుంది. ఇప్పుడు మనం బతికే ఉన్నాం. అప్పుడు అంత్యదినాల్లో శ్రమల కాలం, 3.5 ఏండ్ల శ్రమల కాలంలో ఫైనల్ గాస్పుల్, లేకపోతే ఎవర్ లాస్టింగ్ గాస్పుల్, నిత్య సువార్త తీసుకుని వస్తున్న దూతను మనం ఇక్కడ చూస్తున్నాం. ఆకాశానికి భూమికి మధ్య ఎగురుచు దేవుని సువార్త ప్రకటిస్తూ సువార్తను 7వ వచనం, అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆ సువార్తలో ఉన్న భాగం ఏంటంటే, ఆ సువార్తలో దూత ఏం చెప్తుందంటే, మీరు దేవునికి భయపడండి, మృగానికి కాదు, అంత్యక్రీస్తు కాదు, అబద్ధ క్రీస్తు కాదు, ఫాల్స్ ప్రాఫిట్ కాదు, వాడు చెప్పిన చట్టాలు జైలు వేస్తాం, చంపుతామని భయం కాదు.
జీవము గల దేవునికి భయపడండి అని ప్రకటన. మారు మనసు పొందండి అని సువార్త. జీవము గల దేవుడున్నాడు, పరలోకం నుండి వస్తున్నాడు. నిత్య సువార్త. మనం ఎన్నో మాటలు చెప్తాం సువార్తలో. ఇప్పుడు దూత స్పష్టంగా వాళ్ళ భాషలో మాట్లాడుతూ, ఆ దూత అతడు 7వ వచనం, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆ విగ్రహానికి మొక్కకండి, ఆ బొమ్మకు మొక్కకండి. అది మోసం, అది రోబోట్, మోసగాడు, సాతాను శక్తుల చేత మాట్లాడుతున్నాడు. టెక్నాలజీ అంతా ఉపయోగించి వాడు మాట్లాడుతున్నాడు. వాడు మనిషి కాదు, అది మర మనిషి. దాని వెనక ఉన్నాడు మృగం. వాడు మందిరంలో కూర్చుని నేనే దేవుణ్ణి అంటాడు. తర్వాత మీరు దేవునికి భయపడండి, దేవునికి భయపడుడి అని ప్రకటిస్తూ ఆయన్నే మహింపరచండి. జీవముగల దేవుణ్ణే మహింపరచండి. సియోనుకు వెళ్తున్నప్పుడు స్తోత్ర గీతాలు ఆయన మహింపరిచే పాటలు పాడతారు. అలాంటి మహిమపరిచే పాటలు మీరు పాడండి. ఆ మహిమగల పాటలు పాడుతూ ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చుచున్నదే. ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో చెప్పాను. ఈ భూమిని, ఈ సముద్రాన్ని, ఈ కొండలను, ఈ సమస్త సృష్టిని, సమస్త జలధారలంటే నదులు, చెరువులు, వీటన్నిటిని చేసిన జీవముగల దేవుని యెహోవాను, రక్షకుడిగా వచ్చిన యేసుక్రీస్తును, మీ మధ్యనే ఉన్న పరిశుద్ధాత్మ దేవుని, ఆయనను మాత్రమే మహింపరచండి. ఆయన్నే మొక్కండి, విగ్రహాన్ని మొక్కకండి. ఆ విగ్రహము అంత్యక్రీస్తు, అబద్ధ క్రీస్తు ఏర్పరిచిన మర మనిషి. అది విగ్రహము, పాపము, సాతాను చేత ప్రేరితమైన బీస్ట్, మృగము. దాన్ని చేస్తున్న కార్యాలు, దాన్ని సపోర్ట్ చేస్తున్న అబద్ధ లేక మోసపూరితమైన ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త మాటలు వినకండి. జీవముగల దేవునే పూజించండి, ఆరాధించండి, దేవునికి భయపడండి. మనుషులకు కాదు, దేవునికి భయపడండి అని చెప్తూ ఆ గొప్ప స్వరముతో చెప్తుంది. మెల్లి కాదు, గొప్ప స్వరముతో. ప్రపంచమంతా అన్ని భాషల్లో మాట్లాడు. ఇది ఆఖరి ఛాన్స్. ఈ సువార్త ప్రకటిస్తున్న నిత్య సువార్త, ద ఫైనల్ గాస్పెల్ దేవదూత ద్వారా వస్తుంది. ఈ దర్శనము యోహాను చూస్తున్నాడు. సో దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏమిటంటే, దేవుని కోసం, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం జీవిస్తున్నట్లయితే, నెక్స్ట్ వీక్ మనం చూడబోతున్నాం ఫాల్ ఆఫ్ బాబిలోన్. మహాబబులోన్ ఎలా పడిపోతుంది, డెత్ ఆఫ్ బిలీవర్స్ అండర్ ట్రిబ్యులేషన్. విశ్వాసులు ఏ విధమైన గొప్ప శ్రమలు, ఈ శ్రమల కాలంలో నిత్య సువార్త ప్రకటించిన తర్వాత ఎలాంటి ఘోరమైన హతసాక్షి జీవితం జరగబోతుందో, బలియాగం జరగబోతుందో, ఈ విషయాల్ని మనం చూద్దాం. వచ్చే వారం మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సో ఇంతటితో ఈ యొక్క ధ్యానాన్ని, ఈరోజు ధ్యానాన్ని నేను ముగిస్తున్నాను. వచ్చే వారాన్ని దీన్ని కొనసాగిద్దాం. సో ఎవరైనా ఒకరు ప్రార్థన చేసి దీన్ని ముగించండి. నేను ఇక్కడితో ఆపుతున్నాను. ఎవరైనా ఒకరు ప్రార్థన చేసి ముగించండి. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మహా గొప్ప దేవ, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నాయన తండ్రి, ప్రకటన గ్రంథ ధ్యానాలను ప్రభువా తండ్రి వినటానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
ఈ ప్రవచన వాక్యములను విని దాన్ని గైకొని వారు ధన్యులని చెప్పారు ప్రభా. మీకు వందనాలు నాయన. అట్టి ధన్యతలోనికి నా తండ్రి మమ్మల్ని నడిపించిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, అంచె దినాల్లో అపాయకర దినాల్లో మేము బ్రతుకుతున్నాం ప్రభా. నీ రాకడ సమీపంగా ఉన్నటువంటి నా తండ్రి దినాల్లో మేము జీవిస్తున్నాం ప్రభా. అంతము వరకు నిలబడే వారెవరో వారే రక్షించబడతారని చెప్పి నీ వాక్యం బోధిస్తుంది తండ్రి. అంతం వరకు నీ యందు నిరీక్షణ కలిగి ప్రభా భయభక్తులతో నిన్ను వెంబడించే వారంగా మమ్మల్ని సిద్ధం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. దేవా నా తండ్రి, నిత్యము కూడా ప్రభా ఆనాడు ఇజ్రాయేలీలు సియోనుకు నా తండ్రి ఆరాధన పాటలు పాడుచు ఎలా నా తండ్రి నాయన సంతోషంతో తండ్రి నీ యొద్దకు వారు పయనించేవారో, నీ యొద్దకు వచ్చేవారో ప్రభా, ఆ రీతిగా మేము కూడా తండ్రి హృదయపూర్వకంగా తండ్రి ఆత్మతోను సత్యముతోను మిమ్మల్ని ఆరాధించేటువంటి కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. సర్వ సృష్టికర్తవు నాయన, ఆకాశమును భూమిని సముద్రమును అందలు సమస్తమును కలుగ చేసిన మా గొప్ప దేవుడవు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన భయభక్తులు కలిగి జీవించడం మాకు నేర్పించండి తండ్రి. భయము లేని భక్తి వ్యర్థమైపోయింది, నిష్ప్రయోజనం అని చెప్పారు ప్రభా. నాయన మేమేం చేసినా కూడా నీ మహిమార్థమై చేయటానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీ మహిమార్థమై జీవించి ప్రభువా నాయన నా తండ్రి మీరు ఆకళ్ళలో ఎత్తబడేటువంటి బిడ్డలుగా మేము ఉండటానికి మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నిత్యరాజ్య వారసులుగా తండ్రి నా నాయన మీరు మమ్మల్ని చేశారు నాయన. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇటు దినాల్లో నా తండ్రి నీ రాజ్య సువార్తను మేము కూడా అనేకులకు ప్రకటించటానికి నాయన మీ లాస్ట్ కమాండ్మెంట్ ని తండ్రి మా ఫస్ట్ కన్సర్న్ గా తీసుకొని ప్రభువా మీ పనిలో నా తండ్రి నిత్యము మీ పని కలిగి ఉండటానికి మీ సహాయం దయచేయమని వేడుకుంటూ విన్న మమ్మల్ని అందరినీ మీరు ధన్యులుగా చేశారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. అలాగే నాయన సత్యానందం అంకుల్ని బట్టి మీకు అనేక వందనాలు తండ్రి. దేవా నీ కుమారుని బలపరుచుకొని మీ ఆత్మపూర్ణుడిగా చేసి ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేకమైన హెచ్చరికలు మీరు మాకు దయచేస్తున్నందుకు తండ్రి, మమ్మల్ని మీరు అలర్ట్ చేస్తున్నందుకు ప్రభువా నాయన మీ వాక్యంలో మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకా ముందు జరగనైనటువంటి సెషన్స్ ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రభువా సజావుగా సాగిపోవటానికి నా తండ్రి మీ కృప అనుగ్రహించమని, ఇంకా అంకుల్ని మీ యొక్క ఆత్మపూర్ణతతో వాక్యపూర్ణతతో నింపి ప్రభువా మా తండ్రి మీ కుమారుని ద్వారా మీరు మాతో మాట్లాడమని ఫెజ్ అంతటిని కూడా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రానున్న క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.